అంటే ఎంతమందిని వీలైతే అంతమందిని కలుపుకొని పోగలిగేటువంటి ఒక యాక్టివిటీ ఉండాలి అనేది. అంటే సాధారణంగా సమాజంలో అనేక సమూహాలు ఉన్నాయి. ఆ సమూహాలు ఎవరికి వాళ్ళు డిస్ట్రిక్ట్ అయి కూర్చుంటారు. అంటే ఇప్పుడు మార్క్సిస్టులు, గాంధీయన్స్, అంబేద్కరైట్స్ ఇంకా రకరకాల ఇప్పుడు దానేమంటంటే ఒక ఒక పర్టికులర్‌గా ఇప్పుడు బీజేపీ ఆలోచన విధానం ఉన్నవాళ్ళు. ఎవరికి వాళ్ళు వాళ్ళ వాళ్ళ సమూహాల్లో మాట్లాడుకుంటారు. క్రాస్ సెక్షన్ ఆఫ్ ఐడియాస్ అనేవి ఫ్లో కావు అని ఇది బేసిక్ ఐడియా. అయితే ఈ ఐడియాని ప్రాపగేట్ చేసే ముందు నేను గతంలో కూడా 96, 97 ఆ టైంలో ఇలాంటి ఒక ఎక్స్పెరిమెంట్ చేసి లైఫ్‌లో ఫెయిల్ అయిన వాడిని. మళ్ళీ 2000 లో కూడా కొంతకాలం ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ వేరే లెవెల్‌లో చేశాను. దాంట్లోనూ ఫెయిల్ అయినాను. అయితే ఫెయిల్ అవ్వడం అనేది సహజం. నాకేం పెద్ద ఆశ్చర్యం కలిగించలేదు. ఎందుకంటే బేసిక్‌గా నేను అనుకుంటున్నటువంటి ఐడియా ఏమిటి అంటే, మనం ఎన్ని రకాల అభిప్రాయ భేదాలున్నా సరే, ఈవెన్ ఒక్కొక్కసారి ఆహ్, ఆహ్, బాగా కట్ థ్రోట్‌గా డిఫర్ అయ్యేటువంటి పర్సన్స్ కూడా ఒక చోట కూర్చోవచ్చు, మాట్లాడుకోవచ్చు. దేర్ ఇస్ ఎ పాసిబిలిటీ. ఈ పాసిబిలిటీని నేను 2, 3 రకాలుగా నా లైఫ్‌లో ఎక్స్‌ప్లోర్ చేశాను. అయితే ఇప్పుడు నాకెందుకో మొత్తం మీద మేబీ ఔట్ ఆఫ్ మై ఓన్ మెచ్యూరిటీ, మై ఓన్ రీడింగ్, మై ఓన్ దిస్ థింగ్ నేను ఐఎమ్ ఏబుల్ టు టాక్ టు ఎక్స్‌ట్రీమ్ రైట్, ఎక్స్‌ట్రీమ్ లెఫ్ట్, సెంటర్ అన్ని రకాల ఫిలాసఫీతో ఉన్నటువంటి వాళ్ళతో నేను చాలా కన్వీనియంట్‌గా, హ్యాపీగా మాట్లాడగలను. నాలో అవతల వాళ్ళు చెప్పినటువంటి మాటలను బట్టి నాకేం పెద్ద అజిటేషన్ రాదు. అయితే ఇదంతా కూడా చాలా అంటే గత కొద్ది కాలంగా వచ్చిన మార్పే నాలో. మళ్ళీ ఇంకొకసారి ఎక్స్‌పెరిమెంట్ చేద్దాం అనుకున్నాను. అది కాకుండా ఆహ్, ఏంటంటే ఈ ఈ డైలాగ్ అనేది ఒక ఇంపార్టెంట్ యాస్పెక్ట్ అని నాకు ఇద్దరు ముగ్గురి ఫిలాసఫర్స్ చదివిన తర్వాత బాగా ముఖ్యంగా ఏంటంటే నేను 2000 లాక్‌డౌన్ తర్వాత సోక్రటీస్ మీద కొంత ఎక్స్‌టెన్సివ్‌గా చదివే అవసరం వచ్చింది నాకు ఒక చోట. వచ్చినప్పుడు ఆయన డైలాగ్ గురించి చెప్పినటువంటి మాటలు, ఆయన ఆయన డైలాగ్ యొక్క స్పెషియాలిటీ, స్పెసిఫిక్ నేచర్ ఆఫ్ డైలాగ్, ఆ డైలాగ్ అనేది మనల్ని సొసైటీలో ఎన్ని రకాల ఇటు సంచలనాన్ని క్రియేట్ చేయగలదు, సమన్వయాన్ని క్రియేట్ చేయగలదు అనే ఒక ఫీలింగ్ ఒకటొచ్చింది. అలాగే నాకు గాంధీ రీడింగ్‌లో కూడా గాంధీ వాస్ స్ట్రెస్సింగ్ మోర్ ఆన్ సోషల్ డైలాగ్, ఎస్పెషల్లీ ఇంటర్ ఫెయిత్ డైలాగ్. ఇంటర్ రిలీజియస్ డైలాగ్, ఇంటర్ ఫెయిత్ డైలాగ్ మీద ఆయన స్ట్రెస్ చాలా ఎక్కువగా ఉండేది. ఇలా కొన్ని రీడింగ్స్ తర్వాత నాకు నాకు ఈ వచ్చిన ఆలోచనని నేను మా లక్ష్మీనారాయణ, పావన్ వాళ్ళకి ముందు పెట్టడము, వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేయడము. ఇట్లా ఈ యాక్టివిటీ స్టార్ట్ అయింది. సో, స్లోగా మొత్తం మీద 150 సెషన్స్ అంటే దాదాపు 3 ఏళ్ళు సక్సెస్‌ఫుల్‌గా మనం అందరం కలిసి చేసుకోగలిగాం. దానికి మీ అందరి హెల్ప్, గైడెన్స్ కూడా నాకుంది. అయితే ఇప్పుడు మనం ఆహ్, 2, 3 అబ్జర్వేషన్స్ ఏంటంటే, మనము ఏ సెషన్ కండక్ట్ చేసినా, మనం మన మాక్సిమం పార్టిసిపేషన్ బిట్వీన్ 10-15 నుంచి 25-30 ఇది మన స్టాండర్డ్ ఫిగర్‌లో ఆహ్, ఆహ్, ఈ స్టాండర్డ్ ఫిగర్‌ను దాటి వెళ్ళగలమా? ఇది ఒక మేజర్ ఏంటంటే, మనము అరౌండ్ 15 దాదాపు రెగ్యులర్‌గా కలుస్తున్నాము. అరౌండ్ 25-30 కూడా అట్ సర్టెన్ అకేషన్స్ వెళ్ళగలుగుతున్నాము. ఒకటి ఈ ఈ స్పెక్ట్రమ్‌ని ఇంప్రూవ్ చేయడం ఎలాగా? అనేది ఒక సమస్య నా ముందుంది. అట్లాగే ఏ ఆర్గనైజేషన్ అయినా సరే చిన్నప్పటి నుంచి నాకు ఉన్న ఫిలాసాఫికల్ ఫౌండేషన్ వల్ల కానివ్వండి, లేకపోతే అనేక రకాల కారణాల వల్ల కానివ్వండి, వుమెన్ కూడా ఈక్వల్‌గా పార్టిసిపేట్ చేయకపోతే ఆ ఆర్గనైజేషన్‌లో ఏదో ఒక డిఫెక్ట్ ఉన్నట్టు లెక్క అనే ఒక ఫీలింగ్ నాకుంది. అంటే వుమెన్ 50% ఉన్న సమాజంలో ఒకవేళ అనేక రకాల కారణాల వల్ల, అనేక విషయాల వల్ల వాళ్ళ పర్సెంటేజ్ ఎగ్జాక్ట్‌గా 50% ఉండకపోవచ్చు గానీ, బట్ డెఫినెట్‌లీ ఇట్ మస్ట్ బి మోర్. అట్‌లీస్ట్ 30, 40% అన్నా మనం వుమెన్ కూడా ఈ యాక్టివిటీలో ఇన్వాల్వ్ చేయగలగాల అనేది ఇంకొక ఐడియా. సో, ఇవన్నీ ఎలా చేద్దాం? ఏం చేద్దాం? అనేది ఒకటి. తర్వాత మనం ఇప్పటిదాకా వేరియస్ టాపిక్స్ డిస్కస్ చేసిన మాట వాస్తవమే. అంటే వీ హావ్ డిస్కస్డ్ అబౌట్ పాలిటిక్స్. వీ హావ్ డిస్కస్డ్ అబౌట్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. వీ హావ్ డిస్కస్డ్ అబౌట్ వేరియస్ వాట్ ఇస్ కాల్డ్ యాస్
లిటరేచర్ సబ్జెక్ట్స్, నవలలు, సాహిత్యము, పర్సనల్ ఎక్స్పీరియన్స్, ఇలా ఎన్నో చేశాం. ఒక్కొక్కసారి ఫ్రెండ్స్ దగ్గర నుంచి ఒక మాట వస్తుంటుంది నాకు, ఏంటంటే కొంచెం లిటరేచర్ ఎక్కువైనట్టుంది అని. ఇవన్నీ అంటే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే చాలా టాపిక్స్ చాలా సీరియస్ అయిపోయి వరుసగా 2-3 వీక్స్ నుంచి. అంటే ఏదో మనం చాలా డీపర్ సబ్జెక్ట్స్ డీల్ చేసి ఉంటాం అనుకోండి, అటువంటి టైంలో ఇటువంటి సమస్యలు కూడా వస్తున్నాయి. ఇప్పుడు సెక్యులరిజము, లేకపోతే ఇండియన్ లీగల్ సిస్టము, ఇట్లాంటివి చేసినప్పుడు. అట్లాగే ఫిలాసఫీ అనేది యాజ్ సచ్, ఎందుకంటే ఒక ఇంటలెక్చువల్ గ్రూప్లో మనం ప్రధానంగా ఫిలాసఫీస్ని కూడా డిస్కస్ చేసుకోవాలని కోరుకుంటాం. అలాంటప్పుడు ఫిలాసఫీస్ చాలా తక్కువగా డిస్కస్ చేయబడుతున్నాయి మీ సొసైటీలో అనేటువంటి కామెంట్ ఒకటి. ఇంకొకటి ఏంటంటే జనరల్గా ఇటువంటి ప్లూరలిస్టిక్ యాక్టివిటీస్ చేసేవాళ్ళు మనకు ఎక్కువగా కనబడేది 2 థాట్ ప్రాసెస్ చాలా గట్టిగా కనపడతాయి. ఒకటి, ఇటు రైట్ వింగ్ లో ఉండేవాళ్ళు చాలా ఆర్గనైజ్డ్గా బిహేవ్ చేస్తారు, లెఫ్ట్ వింగ్ లో ఉండేవాళ్ళు కూడా ఆర్గనైజ్డ్గా బిహేవ్ చేస్తారు. ఇప్పుడు వాళ్ళు బిగినింగ్ లో నేను ఈ సెంటర్ ఫర్ సోషల్ డైలాగ్ స్టార్ట్ చేసినప్పుడు ఒక 5 నుంచి 6 మంది దాకా స్ట్రాంగ్ మార్క్సిస్టులు వచ్చేవాళ్ళు. వాళ్ళు దే ఎక్స్పెక్టెడ్ ది ఫోరం టు టాక్ మోర్ అబౌట్ మార్క్సిస్ట్ ఐడియాస్. అలాగే బిగినింగ్ లో గుడ్ నెంబర్ ఆఫ్ గాంధియన్స్ కూడా ఉండేవాళ్ళు. వాళ్ళకు కూడా ఏంటంటే ఇట్ షుడ్ నాట్ గో టోటల్లీ టువర్డ్స్ ఇది మళ్ళీ ఒక మార్క్సిస్ట్ గ్రూప్ లాగా కాకూడదు అని ఇంకొక ఫీలింగ్ ఉండేది. అంటే ఇట్లా రకరకాల ఫీలింగ్స్ ఉంటాయి. బట్ రిపీటెడ్గా నేను చెప్తున్నది ఏమిటి అంటే, సెంటర్ ఫర్ సోషల్ డైలాగ్ ఎవరికైనా సరే మాట్లాడుకునేటువంటి స్పేస్ క్రియేట్ చేస్తుంది, కానీ సెంటర్ ఫర్ సోషల్ డైలాగ్ యాజ్ సచ్ ఒక పొలిటికల్ బయాస్ తీసుకోకూడదు అనేది నాకున్నటువంటి, పొలిటికలే కాదు, ఇన్ ఫిలసాఫికల్, అంటే ఇండివిజువల్గా మనకందరికీ ఒక ఫిలసాఫికల్ బయాస్ ఉండవచ్చు, కానీ దట్ బయాస్ అనేది ఎప్పుడైతే మనం ఆ బయాస్డ్ ఎక్స్ప్రెషన్స్ ఇస్తామో అప్పుడు అవతల వ్యక్తి మెల్లగా స్లోగా రావడం మానేస్తారు. అది కాకూడదని నా ఉద్దేశం. ఎందుకంటే ఎంటైర్ స్ట్రెస్ ఈజ్ ఆన్ డైలాగ్, ఎస్పెషల్లీ అమాంగ్ ది క్రాస్ సెక్షన్ ఆఫ్ ఐడియాస్. సో ఇది ఒకటి. ఇప్పుడు ప్రస్తుతం మనం ముందున్నటువంటి ఛాలెంజెస్ ఏమిటంటే, మనం రెగ్యులర్గా ఒక 15 నుంచి 20 మంది నార్మల్ టైమ్స్లో, 25 నుంచి 30 మంది కొంతమంది స్పెసిఫిక్ స్పీకర్స్ వచ్చినప్పుడు మనం చూస్తున్నాం. తర్వాత చాలా మంది హూ జాయిన్ అస్ యాజ్ స్పీకర్స్, మనం వాళ్ళని సబ్సీక్వెంట్గా రెగ్యులర్ మెంబర్స్గా వాళ్ళకి కూడా కమ్యూనికేషన్ ఇస్తూ ఉన్నా కానీ వాళ్ళు దే అకేషనల్లీ కమ్ యాజ్ ఎ స్పీకర్ ఓన్లీ, నార్మల్లీ దే డోంట్ ప్రిఫర్ టు కమ్ టు ది అంటే రెగ్యులర్ మెంబర్స్గా రావడానికి వాళ్ళు అంత ఇంట్రెస్ట్ చూపించట్లేదు. సో ఇది దీన్ని ఎలా ట్యాకిల్ చేయాలి, మన బేస్ ఎలా పెంచుకోవాలి అంటే నా సంఖ్యను, అటెండెన్స్లో సంఖ్యను పెంచుకోవడం, ఉమెన్ పార్టిసిపేషన్ పెంచడం, వేరియస్ ఫిలసాఫికల్ థింకింగ్ ప్రాసెస్ ఉన్న వాళ్ళని ఎలా ఇంటగ్రేట్ చేసుకోవడం, ఎలా ఈ డైలాగ్ని కంటిన్యూ చేయడం అనేది నాకు ఉన్నటువంటి ఇవాళ ఛాలెంజ్. అయితే మా మాట నేను యాక్చువల్గా ఈ 150 సెషన్ ఇలా ఉంటుంది అన్నప్పుడు కృష్ణమోహన్ నాకు ఇవాళ మార్నింగ్ ఒక మెసేజ్ పెట్టారు, ఒక డాక్యుమెంట్, అది నేను మీతో షేర్ చేసుకున్నాను కూడా సిఎస్డిలో. ఆయన ఒక సజెషన్స్ ఇచ్చారు, సిరీస్ ఆఫ్ సజెషన్స్. అయితే విత్ డ్యూ అపాలజీస్ టు కృష్ణమోహన్, మనీ విషయం మాత్రం లెట్ ఇట్ నాట్ కమ్ ఇన్ ది డిస్కషన్, ఎందుకంటే దానికి మనీ హ్యాస్ ఇట్స్ ఓన్ క్యారెక్టర్ ఫర్ మీ, ఇట్ ఈస్ మోర్ డేంజరస్ థింగ్ ఫర్ మీ. అందువల్ల అది బదులుగా ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్గా మనం ఎవాల్వ్ అవ్వడము, బాధ్యతలు తీసుకోవడం, ఇవన్నీ ఓకే. బట్ మానిటరీ ఇష్యూస్లో మాత్రం వద్దు అని అనుకుంటున్నాను, ఎందుకంటే దట్ హ్యాస్ ఎ లాట్ ఆఫ్ వాట్ ఇస్ కాల్డ్ యాజ్, దానికి ఒక పాసిబిలిటీస్ ఉన్నాయి, కొన్ని బ్యాడ్ వెదర్ని క్రియేట్ చేసే పాసిబిలిటీస్. సో ఐ accepting the factor of money that is involved in the suggestion of Krishna Mohan. మిగతా అన్ని విషయాల్లో ఐఎమ్ ఆల్సో ఓపెన్ ఫర్ డిస్కషన్. అట్లాగే మనకి ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే ప్రొఫెసర్ బాలమోహన్ దాస్ గారు, ఆ తర్వాత మన నందివెలుగు ముక్తేశ్వరరావు గారు, డాక్టర్ మురళీధర్, రంగారావు గారు, డాక్టర్ కేవిఎస్, వీళ్ళంతా కూడా రెగ్యులర్ అటెండెంట్స్. ఈ కృష్ణమోహన్, ప్రకాష్, వీళ్ళంతా కూడా మనకు రెగ్యులర్ అటెండెన్స్ ఉన్నటువంటి వాళ్ళు. నేను అట్లాగే ప్రొఫెసర్ ప్రసాద్ గారు కూడా ఈజ్ ఎ గ్రేట్ స్కాలర్ ఆన్ గాంధీయన్ థాట్. సో మిమ్మల్ని అందరినీ నేను మళ్ళీ ఒకసారి రిక్వెస్ట్ చేసేదంటే, కైండ్లీ గైడ్ అస్, హెల్ప్ అస్ ఇన్ ఇంక్రీజింగ్ ద బేస్
and also increasing the content of the topics. And Anka కొన్ని sessions Krishnamohan ఇచ్చారు, like having a physical session at least once in 2 months or something like that. అవన్నీ ప్లాన్ చేయొచ్చు. Before that, once again, I thank you all for your wonderful participation for all these 3 years. So now I request all of you to give suggestions and also see that how we can expand, go to more number of people, attract more number of more talent and more content oriented discussion in the Center for Social Dialogue. With these few words, I welcome suggestions from all of you. ఎస్పెషల్లీ ఈ మధ్య కాలంలో మనకు పరిచయం అయినటువంటి స్వర్ణలత గారు కూడా, ఆవిడ వేరియస్ స్కాలర్స్ని ఇంట్రడ్యూస్ చేశారు. రామ్ కూడా మనకి దాదాపు మోర్ దాన్ 5-6 డిఫరెంట్ పర్సనాలిటీస్ని పట్టుకొచ్చి ఇక్కడ మాట్లాడించారు. డాక్టర్ మురళీధర్ గారు కూడా బోల్డ్ మంది, దాదాపు ఒక 5-6 మంది ఇంపార్టెంట్ స్కాలర్స్ని మనకి ఇంట్రడ్యూస్ చేశారు. ఇట్లా మీరంతా చేస్తున్నారు. బట్ విజిటర్స్ గానే కాకుండా రెగ్యులర్ పార్టిసిపెంట్స్ గా మనకు సంఖ్యను పెంచుకుంటే బాగుంటుందేమో అన్నటువంటి ఒక ఇది ఉంది. These few words I welcome, and I welcome your participation and as well as suggestions. Thank you, sir. Now it's open. Anybody can come forward with their own suggestions. అందరికీ నమస్తే. నేను ప్రకాష్ రావు. వినపడుతుందిరా? వినపడుతుంది. ప్లీజ్ క్యారీ ఆన్. ఓకే. Congrats to all of you. First of all, we are celebrating CSD at 150. CSD at 150. Very nice. So we are reviewing, as Raghu Kumar said, reviewing its progress and regarding participation, many issues. But as far as I feel about the sessions, the format is very good. The content is always nice. And the response is very good. Interaction is very good. It was lively always. And composition of participants also, I cannot talk about the ratios, but male, female, youngsters, doctors, ex-bureaucrats, and most importantly headed by a doctorate in law, Mr. Raghu Kumar. So everything is fine. Regarding attendance, it is always an issue. Everybody should try to improve the attendance. No one can do it. Something like you put 1 month, you give a direction to everyone, each one get one. Somehow like that we have to improve the attendance. All of us together only can improve the attendance. Apart from all this, my only discontentment aspects are from two issues. One is about current affairs. Normally, current affairs are not much discussed in our CSD sessions. Current affairs of national, international importance occupying huge space in the media. For example, Indian election, the biggest jatara prapanchanlo. Indian election, American election, Russian ongoing war, Israel-Hamas dispute, so many are occupying this space. This is one aspect. At least once in a month or every 6th or 7th session should be on the most popular current affair. Next, and my other observation is, normally all are positive, all are appreciating every lecture, every session, everything, but disagreements are not there. Alternative viewpoints are not forthcoming as they should be. We are just applauding, we are appreciating, we are giving our comments and then closing the sessions. As I said in the beginning, CSD is a very successful experiment. I know Dr. Raghu for the last 45 years. He tried many such areas. He was partly successful in those areas also. But now the most successful action is in this CSD. Very successful. 150 is too great to sustain.
and average strength 20-25 can be aimed at average to improve within 6 months or so. For this, everyone should get one more at least in 1 month. Okay, if you get 30, 25 or 24 will be sustained. So this is my observation. I once again congratulate, and I don't think not many changes are needed. It is running successful. Everybody is enjoying, and you are holding sessions on various issues, right from childhood issues to this electoral bonds. Wide variety, wide range of issues are being discussed. It is very nice. So not many changes I suggest. It can continue. Only participation improvement is one aspect. Thank you for the opportunity. Thank you all for making it successful for 150 sessions. Hope it would continue for many more. Thank you. Thank you, Prakash. Thank you. Sir, let us మీ అంతకు మీరుగా మీరే సజెషన్స్ ఇస్తే మోర్ హ్యాపీ సార్. చెప్పండి నరేష్ బాబు గారు, ఓపెన్ చేశారు. నరేష్ గారు. సార్ నమస్తే అండి. నమస్తే. ఇప్పుడు ప్రకాష్ గారికి నమస్కారం. వారు చెప్పిన 2 పాయింట్లు నా మనసులో కూడా ఉన్నాయి. కరెక్ట్ గా కరెంట్ అఫైర్స్ నెలలో ఒకసారి వస్తే చాలా బాగుంటుంది. రెండోది, మన అంటే ప్రశంస ఉంది తప్ప దాని మీద విమర్శ లేదని మీరు అన్నారు. ఉంది, విమర్శ కూడా ఉంది, కాకపోతే అది పొలైట్ గా ఉంది. మరి హార్డ్ గా చెప్పడం అనేది లేదు. కానీ ఏదైనా డిఫర్ అవదలుచుకున్నప్పుడు మన వాళ్ళు చాలా పొలైట్ గానే డిఫర్ అవుతున్నారు. కాకపోతే దాని శాతం తక్కువగా ఉంది, అది మాత్రం కరెక్టే. అది ఇంకాస్త అది దాని శాతం పెరగాలని కూడా ఏం లేదు. కానీ చెప్పడం చాలా సంస్కారవంతంగా, పొలైట్ గా దాని డిసగ్రిమెంట్ అంతా కూడా మన వాళ్ళు చేస్తున్నారు. మొన్న సెషన్ కూడా దానికి ఒక ఉదాహరణ. రీసెంట్ దీనికన్నా 149th సెషన్ దానికి ఒక మంచి ఎగ్జాంపుల్ అని నాకు అనిపిస్తోంది. ఆ తర్వాత కృష్ణ మోహన్ గారు చెప్పిన సజెషన్స్ అన్ని కూడా బాగానే ఉన్నాయి. నేను కూడా చదివాను దాన్ని. సార్ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. సార్ ఎవరు అన్మ్యూట్ చేసుకుంటున్నారు? అట్లానే మేల్ ఫీమేల్ రేషియో మీద మనం అంత మరి పట్టింపుగా ఉండక్కర్లేదు. వస్తున్నారు, దాదాపుగా ఉంది. కానీ అది మరి మనం ఈక్వల్ గా ఏదో 33% రిజర్వేషన్ అమలు చేసినంత స్ట్రిక్ట్ గా అమలు చేయాల్సిన అవసరం లేదేమో. అటువంటిది ఏం లేదు సార్. ఏమంటే కొంచెం ఇంప్రూవ్ అయితే బెటర్, అంతకంటే ఏం లేదు. ఎందుకంటే నార్మల్ గా ప్రతి యాక్టివిటీకి, ప్రతి సొసైటీలో ఒక మెజర్మెంట్ ఏమిటి అంటే హౌ మెనీ ఫిమేల్ మెంబర్స్ ఆర్ ఆల్సో పార్టిసిపేటింగ్ ఇన్ ద డిస్కషన్ అనేది. ఏ యాక్టివిటీకైనా సరే ఒక మెజర్మెంట్, అది ఒక మెజరింగ్ రాడ్ లాంటిది. హౌ మెనీ ఇట్స్ అన్ ఇండికేషన్, ఇట్స్ అన్ గుడ్ ఇండికేషన్. అంతకంటే వేరే ఉద్దేశం ఏం లేదు. నరేష్ గారు నమస్తే సార్. నరేష్ గారు 149 సెషన్ గురించి బాగా చెప్పారు. ఆ సెషన్ ఉన్నప్పుడే నాకు అర్థమైంది డిసగ్రిమెంట్ ఉంటే ఇస్తారు అని. ఒక్కసారి ఆల్మోస్ట్ మెజారిటీ ఆఫ్ ది పీపుల్ డిసగ్రీడ్, దే ఎక్స్ప్రెస్డ్ ఆల్సో. ఇంకోటి ఇక్కడ టైం కూడా కన్స్ట్రెయింట్. ఇప్పుడు స్పీకరే 45 minutes మాట్లాడుతున్నాడు. సమ్ టైమ్స్ ఇట్స్ మోర్ దెన్ 45 minutes ఆల్సో. And where is the time to just disagree and agree? We have no time. Without appreciating, we cannot end it also. So that is the time constraint, I feel. అట్లా ఏం లేదు, 149 లో బాగానే డిసగ్రీ అయ్యారుగా. అయ్యుండొచ్చు, కానీ డిసగ్రీ అవ్వాలంటే it should be a discussion and there will be many things to discuss and he has to answer again. So it's entirely a time constraint. పోనీ టైం ఏమైనా పెంచుదామా? వద్దులేండి, టైం కష్టమే. Too much time people cannot spare, I think. అదే. That's okay, I think. Speaking is important here. గుడ్ ఈవినింగ్ సార్. కృష్ణమూర్తి. హలో.
Good evening, sir. I'm Krishnamurthy. Welcome, sir. Welcome. Please. Good evening to all the galaxy of intellectuals. Sir. This forum is nothing but for a group of intellectuals who are sharing their experiences, knowledge, and honestly speaking, for a common man, it is not possible to interact with the city of people. మీ స్పీచ్ ఆగిపోయిందండి, ఒకసారి చెక్ చేసుకుంటారా కృష్ణమూర్తి గారు? కృష్ణమూర్తి గారు, మీ స్పీచ్ ఆగిపోయి ఉంది. ఏదో సిగ్నల్ డిస్టర్బెన్స్ అనుకుంటాను. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ రవికుమార్ గారికి హృదయపూర్వక అభినందనలు. ఎందుకంటే 150 సెషన్స్ అంటే సామాన్యం కాదు. ఇట్స్ ఏ వెరీ గుడ్. ఏ రకంగా చూసినా కూడా ఇట్స్ ఏ వెరీ గుడ్ అచీవ్మెంట్ అని చెప్పాలి. ఎందుకంటే అందులో ఆల్మోస్ట్ సింగిల్ హ్యాండెడ్గా ఆయన చేసుకొస్తున్నారంటే వీ షుడ్ అప్రిషియేట్ దిస్. ఇక రెండోది, యాజ్ ఇట్ ఈస్ నేనైతే ప్రస్తుతము ఉన్న ఫార్మాటే బాగున్నదని అనుకుంటున్నాను. అంటే యాజ్ ఫార్ యాజ్ పార్టిసిపేషన్ 15కి 20 లోపలే ఉంటుంది అంటాం తప్పితే, పార్టిసిపేషన్ పెంచడం తప్పితే ఇంకొక 10 మందో 15 మందో వచ్చేట్టు చేయగలిగితే దట్ విల్ బి ఎ వెరీ బిగ్ అచీవ్మెంట్. ఇట్స్ స్టెప్ ఇన్ ద రైట్ డైరెక్షన్ అని చెప్పి నా ఉద్దేశం. ఓకే, అందుకోసం అని చెప్పి రెండోది కంటెంట్ వైజ్ కనుక చెప్తే రవికుమార్ గారు అన్నప్పుడు ఆ మధ్యలో ఒక 3-4 months బ్యాక్ ఐ ఆల్సో ఫెల్ట్ మళ్ళీ ఇంకొక బుక్ రివ్యూ దీని కిందకి మారుతున్నదే అనిపించింది ఒక పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైం. ఓకే, బట్ మీరు అన్నట్టు సడన్ గా వచ్చే వాళ్ళు ప్రోగ్రామ్కి రాని వాళ్ళు, లేకపోతే చెప్పిన వాళ్ళు స్పీకర్ కనుక రాకపోతే ఇది లేదు. ఇన్స్పైట్ ఆఫ్ రవికుమార్ గారు అందరికీ రిక్వెస్ట్ చేసినా కూడా అవుట్ సైడర్స్ మనం అనుకున్న సోషల్ రిలేటెడ్, యాక్టివిటీ రిలేటెడ్ సబ్జెక్ట్స్ మాట్లాడే వాళ్ళు రాకపోవడం కానీ ఈ కారణాల వల్ల స్టాప్ గ్యాప్ కింద అది వచ్చి ఉండొచ్చు. బట్ ఇంకొక ఇప్పుడే చెప్పారు కదా, సెషన్ ఇంటర్నేషనల్ అఫైర్స్ కానీ ఏమన్నా కానీ డిస్కషన్కి తీసుకుంటూ దీన్ని ఇట్లాగే కంటిన్యూ చేయడం. కృష్ణమోహన్ గారు చెప్పిన ఇది నేను చూశాను, యాక్చువల్గా చదివాను. కాకపోతే కొన్ని మంచి సజెషన్స్ ఉన్నాయి కానీ అది చేయటానికి వీ రిక్వైర్ మ్యాన్ పవర్. నా ఉద్దేశం ఆయన చెప్పినట్లు వేరే చోటికి స్ప్రెడ్ కావాలి, 2 స్టేట్స్లోనూ ఇది చేసుకోవాలి, లేదా వేరే చోటికి వెళ్ళి మీటింగ్లు పెట్టాలి. ఇదంతా కూడా రిక్వైర్స్ లాట్ ఆఫ్ ప్లానింగ్ అండ్ లాట్ ఆఫ్ మ్యాన్ పవర్ అండ్ లాట్ ఆఫ్ టైం ఆల్సో. నా ఉద్దేశం ఇక్కడున్న గ్రూపులో ఆ విధంగా టైం స్పేర్ చేయగలిగిన వాళ్ళు ఉన్నారని నేను అనుకోను. ఫ్రమ్ మై సైడ్ నాకు ఇది కాదు, హెల్త్ వైజ్ కానీ ఏజ్ వైజ్ కానీ. మిగతా వాళ్ళలో కూడా అంత ఉంటుందని నేను అనుకోను. బట్ ఇఫ్ యూ కెన్ ఇంజెక్ట్ సమ్ యంగ్ బ్లడ్ ఇన్ టు ద గ్రూప్, ఒక 10 మంది గట్టి వాళ్ళు వచ్చారనుకోండి యంగ్స్టర్స్, వాళ్ళల్లో 5-6 నిలబడగలిగితే ఆయన అన్నట్లు ఆ ఎక్స్పాన్షన్ కూడా చూడొచ్చు. బట్ యాజ్ ఇట్ ఈస్ ఇట్స్ ఎ గుడ్ ఫోరం, రెగ్యులారిటీ ఈస్ దేర్, దట్ ఈస్ ద గ్రేట్ దిస్ వన్. అనుకున్నట్టు విధంగా సోషల్ రిలేటెడ్ యాక్టివిటీస్ చాలా డిస్కస్ చేశారు, మంచి ఇవి చేస్తున్నారు, రెస్పాన్స్ కూడా బాగుంటుంది, ఇంటరాక్షన్స్ కూడా బాగుంటున్నాయి. ఇది ఇట్లా కంటిన్యూ అవుతూ ఉంటే విత్ ఇంక్రీజ్ ఇన్ నెంబర్స్ దట్ విల్ బి ఏ స్టెప్ ఇన్ ద రైట్ డైరెక్షన్ నా ఉద్దేశం. థ్యాంక్ యూ. సార్, థ్యాంక్ యూ సార్. మురళీధర్ గారు ఇంకా మళ్ళీ పిలవాల్సి వస్తుంది. పిలవకూడదు అనుకున్నాను కానీ పిలవాల్సి వస్తుంది. మురళీధర్ గారు, అసలు ఇవాళ పెద్ద మనుషులు రాలేదేంటి? ఇవాళ ఆయన లేరు. మన ఎవరు బాలమోహన్ దాస్ గారు ఏదో మీటింగ్ లో ఉన్నారట. ముక్తేశ్వర గారు లేరు, బాలమోహన్ దాస్ గారు ఏమో వాళ్ళ అమ్మాయి రేపు యుఎస్ వెళ్తున్నట్టున్నారు. ఓకే, అదేనండి, అదే ఇంపార్టెంట్ వాళ్ళు అందరూ కూడా లేరు. హలో
మనం discussion can be continued for the next session also, sir. There's no that we can extend. that's no difficulty because Yeah, 2 yeah. sessions వీటి మీద స్పెండ్ చేయడంలో నష్టం ఏమీ లేదు నా ఉద్దేశంలో. Correct. అదేనండి. We have to do that because in their absence also No. it is not. We can continue the same session for next time also. Yes. That's very much required. Future, longer future చూసేప్పుడు అది అవసరమే. The same can be informed to them also. No. We will finalize in the next session. గుడ్ ఈవినింగ్ సార్. అవునండి, నేను కూడా రియల్లీ ఐఎమ్ ఆల్సో హ్యాపీ టు పార్టిసిపేట్ ఇన్ ద సెషన్. ఎందుకంటే నేను వనపర్తిలో లేను, బెంగళూరులో ఉన్నాను ఆన్ సమ్ అదర్ వర్క్. కాకపోతే ఐ మేడ్ ఇట్ ఎ పాయింట్ నాట్ టు మిస్ ఎనీ సెషన్, ఎస్పెషల్లీ దిస్ పర్టికులర్ సెషన్ విచ్ ఇస్ ఆఫ్ అట్మోస్ట్ ఇంపార్టెన్స్. We need to play a supportive role to what Ravikumar is doing. Ravikumar garu నిజంగా హ్యాట్స్ ఆఫ్. 150 ప్రోగ్రామ్స్ చేయడము అన్నటువంటిది ఇంకా మా మాటలతోటి వర్ణించడము అన్నటువంటిది వీలు కాదు. నౌ ఐఎమ్ ఫీలింగ్ ద కాన్స్పిక్యువస్ అబ్సెన్స్ ఆఫ్ అవర్ బాలమోహన్ దాస్ గారు. ఆయన ఉండింటే చాలా అద్భుతంగా ఈ విషయాలు చెప్పిండేవాళ్ళు. ఈ 150 సెషన్లు అనేది చేయడం ఎంత కష్టము అనేసి. ఎందుకు అని అంటే 150 సెషన్లు అనేసరికి నాకు మన ఎన్టీఆర్ సినిమా గుర్తొచ్చింది నాకు. ఆయన 150 సినిమా మీకు ఎవరికైనా గుర్తుందో లేదో నాకైతే తెలియదు, కానీ నేను అప్పుడు అనంతపూర్లో ఉన్నాను. కోడలు దిద్దిన కాపురం శ్రీకంఠం టాకీస్ లో ఆ సినిమా వచ్చినప్పుడు అంటే 200th పిక్చర్ సార్, 200th పిక్చర్, అది 200th పిక్చర్. 150 కాదండి, 200వ సినిమా సార్, అది 200వ సినిమా. 200వ సినిమా, 200వ సినిమానా? ఓకే. మొత్తం మీద అదొక మైల్ స్టోన్. అట్లా మనము వాటినన్నిటినీ కూడా దాటుకొని ఇట్లాంటి సెషన్స్ అన్నటువంటివి నిర్వహించుకోవడం అన్నటువంటిది జరగాల. ఇక మొత్తం మీద నాకు ఇబ్బంది కలిగించే విషయం ఏమనంటే, చాలా 90% ఆఫ్ ద బర్డన్ వచ్చేసి రవికుమార్ గారి మీదే పడుతుంది. మిగతా వాళ్ళకు అట్లాంటి ఇదన్నది అంటే కొంత పార్టిసిపేట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం, కానీ కొన్ని కారణాల వల్ల అది సాధ్యమైతలేదు. రెండోది, ఎందుకు ఇది రియల్ గా గ్రేట్ టాస్క్ అంటే, మిగతా వాటిలలో కూడా నేను కొంత అప్పుడప్పుడు పార్టిసిపేట్ అవుతూ ఉంటాను. జనవిజ్ఞాన వేదిక లాంటి జూమ్ సెషన్స్ ఇట్లాంటివన్నీ కూడా ఉంటూ ఉంటాయి. కాకపోతే వాటిలలో కనీసం వాటికి ఆర్గనైజేషనల్ బేస్ ఉంటుంది. ఆర్గనైజేషనల్ గా కొంతమంది ఉంటారు, వాళ్ళు రెగ్యులర్ పార్టిసిపెంట్స్ ఉంటారు. ఈ రకమైనటువంటిది ఇది ఉంది. ఇక్కడ మనకు అట్లాంటి బేస్ కానీ అది ఇది అని లేకపోయినా కానీ మనకు ఒకరు ప్రత్యక్షంగా కలుసుకోకపోయినా కానీ సరే, బహుశా ఈ గ్రూప్ లో నేను ప్రత్యక్షంగా కలుసుకున్నటువంటిది ఒక్కసారి నేను రవికుమార్ గారిని అదే పనిగా వెళ్ళి కలవాలా అని చెప్పి కలిసినాను. దాని తర్వాత వైజాగ్ పోయినప్పుడు బాలమోహన్ దాస్ గారిని కలిసినాను పర్సనల్ గా. ఇంకా ఎవరిని కూడా వ్యక్తిగతంగా ఈ గ్రూప్ లో ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళల్లో ఎవరిని కూడా ఓన్లీ ఆన్లైన్ సెషన్స్ ఇట్లాంటివి మాత్రమే ఉన్నాయి. నేను స్ట్రాంగ్ గా నమ్మేటువంటిది అది ఏమనంటే, ఎప్పుడన్నా ఒకసారి పర్సనల్ కూడా అట్లాంటి గెట్ టుగెదర్స్ అవసరమేమో అని నాకు అనిపిస్తుంది. టు గెట్ టు నో అబౌట్ ఈచ్ అదర్, నాట్ త్రూ ఆన్లైనే కాకుండా డైరెక్ట్ కూడా. అట్లాంటిది ఏదైనా ఒక గ్యాదరింగ్ కానీ అది ఇది ఏదైనా ఉంటే ఇట్లాంటివి ఏదైనా పనులు చేయొచ్చు. ఇక కృష్ణమోహన్ గారు ఏమేమి సజెషన్స్ పెట్టినారో అవి నేను చదవలేదు. దాంట్లో ఏవి పాసిబుల్ అయితే వాటిని అన్నిటినీ కూడా ఆయన, ఎందుకంటే రాష్ట్రాలు కాబట్టి వాటిని అన్నిటినీ కూడా మనం వాటిని ఏమైనా చేయగలిగితేనే బాగుంటది అనేది నాకున్నటువంటి ఆలోచన. ఇంతవరకు సార్ చెప్పినట్టు ఈ కరెంట్ అఫైర్స్ ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి కాబట్టి వాటిని కూడా మనకు నేషనల్ ఇంటర్నేషనల్ ఇష్యూస్, ఈ ఐడియాలజికల్ డిస్కషన్స్, ఫిలాసఫీస్, వీటన్నిటినీ కూడా మనము బ్యాలెన్స్డ్ గా చర్చించేంత మెచ్యూరిటీ మనకు ఉంది అనేది నాకున్నటువంటి అభిప్రాయము. కాబట్టి అట్లాంటి విషయాల్ని కూడా మనం ఈ గ్రూప్ లో చర్చకు పెడితే చాలా బాగుంటుంది. ఇంకా కొంతమందిని కూడా మనం ఇన్వైట్ చేయొచ్చు. ఇక డిసగ్రిమెంట్స్
అవి డిసగ్రిమెంట్స్ ఇంత ఉంటే మన మిత్రులు కొంతమంది అన్నట్టు అంతసేపు చెప్పినటువంటి దాన్ని 5 నిమిషాల్లో కొట్టిపడేయడము, డిసగ్రిమెంట్ పాయింట్స్ ఏదైనా ఉంటే ముందాగా పెట్టడం వరకు మాత్రమే వీలవుతుంది తప్ప రియల్ గా డిసగ్రిమెంట్ అనే యాంగిల్ పోతే మాత్రము అది కొంత డిస్కషన్ ఇబ్బందికరంగా ఉంటది. చాలా పాయింట్స్ అట్లాంటివి చాలా సందర్భాల్లో ఉన్నా కానీ సరే మనము అట్లాంటి దానికి టైం లేదు, స్కోప్ లేదు. అట్లాంటిది స్కోప్ లేదు, టైం లేదు అనేది అనిపించినప్పుడు మనము చేయగలిగినటువంటిది ఏమనంటే రఘుకుమార్ గారు టైమ్ అండ్ అగైన్ హీ వాజ్ టెల్లింగ్ ద సేమ్ థింగ్. అట్లాంటిది ఏదైనా ఉంటే ఆ టాపిక్ అన్నటువంటిది మీరు ఇంట్రడ్యూస్ చేయించి మాట్లాడండి అనేసి టాపిక్ లాగా తీసుకొని మాట్లాడడానికే వీలవుతుంది తప్ప అంత ఒక అరగంట టైంలో మనకు వచ్చేటువంటి 5 నిమిషాల్లో మనము టోటల్గా మనకున్నటువంటి అదర్ వ్యూ పాయింట్ను తెలియజెప్పడం అన్నటువంటిది కూడా సాధ్యం కాదు. ఇప్పుడున్నటువంటి లిమిటేషన్స్లలో ఇది చాలా అద్భుతంగా ఈ సిఎస్డి సెంటర్ ఫర్ సోషల్ డైలాగ్ అన్నటువంటిది పనిచేస్తుంది అనేది నా అభిప్రాయము. ఇంకేమైనా ఆలోచనలు అవి ఏమైనా ఇస్తే కాగితం మీద తప్పనిసరిగా రాస్తాను సార్. మీరు అందరినీ కూడా ఇన్వాల్వ్ చేసేటటువంటి ఒక ప్రోగ్రాము, చాలా గొప్ప ప్రోగ్రామ్ నా దృష్టిలో ఏంటంటే బాల్య స్మృతులు ఇలాంటివి రాయమని చెప్పినారు. ఈ బాల్య స్మృతులు అవి ఇవి బాల్య స్మృతులు నేను మేడంకు వంగీపురం మేడంకి నేను పంపించినాను. దాని తర్వాత మిగతా కొంతమంది మిత్రులకు కూడా పంపించినాను. మా కుటుంబంలో అయితే గిన ఇంకా మొత్తము ఫ్యామిలీ మొత్తం కదిలి వాళ్ళందరూ బాల్య స్మృతులు చెప్పడం మొదలు పెట్టినారు. నేను మా ఫ్యామిలీ గ్రూప్ లో పెట్టేసరికి ఇది ఈ జనరేషన్ పిల్లలకి వీళ్ళకందరికి కూడా ఉపయోగంగా ఉంటుంది. ఇట్లా ఇన్వాల్వ్ చేసేటువంటి యాక్టివిటీస్, ఇంటరాక్షన్ ఉన్నటువంటి యాక్టివిటీస్ అన్నటువంటివి చేయగలిగితే బాగుంటుంది. మరిన్ని కొంత ఇన్నోవేటివ్గా మనం ఆలోచన చేసి చేయగలిగితే బాగుంటుంది అనేది నా సజెషను. ఒకవేళ హైదరాబాద్లో పర్సనల్గా అందరం కూడా ఇంటరాక్ట్ అయిదాము ఒకసారి అని అంటే మాత్రము ఐఎమ్ హియర్ టు టేకప్ ద రెస్పాన్సిబిలిటీ టు ఆర్గనైజ్ సచ్ మీటింగ్ ఇన్ హైదరాబాద్. మాకు ఏది రవికుమార్ గారి మీద ఎక్కువ బార్డన్ పెట్టకుండా పనిచేస్తా అనేసి చెప్తున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. మీ సపోర్ట్ నాకు తెలుసు ఎంత ఇస్తున్నారో మీరు. బికాస్ బ్రహ్మారెడ్డి గారిని ఇంట్రడ్యూస్ చేశారు, చాలా సుధాకర్ రెడ్డిని ఇంకో డాక్టర్ని ఇంట్రడ్యూస్ చేశారు. చాలా వండర్ఫుల్ టాపిక్స్ కూడా మీ ద్వారా మాకు వచ్చాయి. వీఆర్ వెరీ మచ్ ఇండెటెడ్ టు యూ. మీరు అన్నట్టుగా మేలో మాకు కూడా కొంత ఖాళీ ఉంటుంది కాబట్టి మేలో వీలైతే వీల్ ప్లాన్ ఫర్ ఏ ఫిజికల్ సెషన్. ఒకటేంటంటే కృష్ణమోహన్ హైదరాబాద్లో లేకపోవడం అనేది నా వరకు నాకు డిసడ్వాంటేజ్ లాగా అనిపిస్తుంది. నేను కృష్ణమోహన్ ఉంటే యూ వుడ్ హావ్ బీన్ అన్ యాక్టివ్ మెంబర్ to help me in conducting the physical session. సో కృష్ణమోహన్ అమెరికాలో ఉండిపోయి ఇప్పుడు దుబాయ్లో ఉండిపోయి ఐఎమ్ డిప్రైవ్డ్ ఆఫ్ సర్టన్ వాట్స్ కాల్డ్ యాజ్ హెల్ప్ అండ్ గైడెన్స్ ఇన్ దిస్ ఏరియా. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ హిమ్. మనం వచ్చిన తర్వాత చేద్దాం అనుకున్నాను, కానీ మనం అనుకున్నట్టుగా మేలో ఒకసారి చేద్దాం సార్, ట్రై చేద్దాం. వి ట్రై అవర్ మిడ్ ఆఫ్ మేలో వి ప్లాన్ వన్ స్మాల్ సెషన్ అట్ హైదరాబాద్. ఇది జూన్ లో చేసేద్దామండి. ఐఎమ్ ఆన్ 4th day, June 4th. Maybe on 15th we can do that immediately. Welcome కృష్ణమోహన్. రఘుకుమార్ గారికి ఫెసిలిటేట్ చేయాలి కదా. అయ్యో నన్ను ఫెసిలిటేట్ దానికోసం కానీ నేను అడిగేది, మనం కలవడానికి. ప్లీజ్ అలాంటివే పెట్టకండి, నాకు చాలా భయాలు అవన్నీ. ముందు దండ మీకే వేసి మాట్లాడతాం. రవికుమార్ గారు మీటింగ్ లో కృష్ణమోహన్ గారు తప్పనిసరిగా ఉండాలా. కాబట్టి కృష్ణమోహన్ గారి గురించి మన ఫిజికల్ సెషన్ అనేటువంటిది మే నుంచి జూన్కు మారుద్దాము. రెండోది వనపర్తి నుంచి నాకు హైదరాబాద్ పెద్ద డిస్టెంట్ ప్లేస్ ఏం కాదు. మూడోది ఏ ప్రోగ్రాంలు అరేంజ్ చేయాలన్నా మా క్లాస్మేట్ల గ్రూపులు కానీ రీయూనియన్లు కానీ మా మిసెస్ డాక్టర్ శారద వాళ్ళ రీయూనియన్ కానీ వాళ్ళకి ఫస్ట్ గుర్తొచ్చే పేరే నాది. నేను ఐ థింక్ ఐఎమ్ ఏ రీజనబుల్లీ గుడ్ ఆర్గనైజర్. మీలాగా అందరు ఇంటలెక్చువల్ లాగా కాకపోయినా కానీ సరే మాకు తెలుసు, మీరు మార్క్సిస్ట్ ఫిలాసఫీని గాంధీయన్ ఫిలాసఫీని సైంటిఫిక్ highly greater sir for out of all us. In addition to that, it seems he is a good event manager.
ఓకే. He's all in all. He's all in all. He's also very much Thank you. concerned. Yeah. Very sensitive థ్యాంక్ also. యూ వెరీ మచ్. అయితే అందరూ కూడా మా సార్ రవికుమార్ గారు అన్నట్టు మనము చాలా మందిని ఇన్వైట్ చేస్తున్నాము. వాళ్ళు వచ్చి స్పీకర్స్ లాగా మాట్లాడి వెళ్ళిపోతున్నారు తప్ప సబ్సిక్వెంట్ సెషన్స్ లలో కంటిన్యూ అవుతలేరు. అది ఎందుకు మా లోపము, మన ప్రయత్న లోపం ఉందా, లేకపోతే స్పీకర్లు ఉన్నటువంటి వాళ్ళు స్పీకర్లుగానే మిగిలిపోదాం అనేసి అనుకుంటున్నారా, నాకు అర్థమైతలేదు. ఇక దాని తర్వాత ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళల్లో కూడా చాలా మంది ఇంకా మాట్లాడే అవకాశం వచ్చినా కానీ సరే ఇంకా ఉపయోగించుకోలేదు నాతో సహా. కాకపోతే చాలా సందర్భాల్లో మాట్లాడుతున్నాం కాబట్టి మళ్ళీ ఇంకొక సెషన్ ఎందుకు అన్నటువంటి ఉద్దేశంతో రవికుమార్ గారు ఎవరైనా స్పీకర్స్ ఉన్నారని అంటే బయటనే నేను ఇంకా ఎత్తుకుతున్నా, ఇంకా కొంతమంది ఉన్నారండి. కాకపోతే కరెంట్ అఫైర్స్ అవి ఇవి అయితే బాగుంటదేమో అనేది మనము అది మనం ఆ పని కూడా చేయగలిగితే బాగుంటది. ఎవ్రీ మంత్ ఒక కరెంట్ అఫైర్ సెషన్ పెట్టేసుకుందాం సార్. ఓకే సార్. ఎవ్రీ మంత్ ఒక కరెంట్ అఫైర్ సెషన్ అనేది విల్ స్టార్ట్ ఫ్రమ్ దిస్ మంత్ ఆన్వర్డ్స్. వెరీ గుడ్ సార్. డాక్టర్ కేవిఎస్ గారు. నమస్కారం సార్. నమస్తే. ఇక్కడ మాకు సాహిత్య సభలు బెంగళూరు కానీ, హైదరాబాద్ కానీ, విశాఖపట్నం కానీ సభలు అటెండ్ అయ్యాను సార్. మిమ్మల్ని పొగడ్డం కానీ ఫ్లాటర్ చేయడం కానీ కాదు, ఇంత కంటిన్యూస్ గా అయ్యేటువంటి సభ ఇది ఒకటే ఉంది. మిగతావన్నీ ఎలాగున్నాయంటే ఏమి పాసుకోసారి కూర్చోవటం, ఇంత కమిట్మెంట్ 100 మంది వచ్చినా కానీ మనకు అంత ఉపయోగం ఉండదు. మీరు అన్నట్టుగా సంఖ్య గ్యారంటీగా పెరుగుతుంది. దట్స్ నాట్ ఏ ప్రాబ్లం, బికాస్ ద కాజ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అస్. మీరు చేసే పని చాలా బాగుంది కాబట్టి ఆటోమేటిక్గా ఇట్ కమ్స్ అరౌండ్. ఈ జూమ్ లో ఒక 4 గోడల మధ్య మనం చేసిన ఇలా వస్తున్నారు ఇంటలెక్చువల్స్ అంతా. ఇట్ విల్ స్ప్రెడ్ అండి, నో డౌట్ ఆఫ్ ఇట్. దాని గురించి మీరు మనశ్శాంతి లేకుండా ఊరికి ఆలోచించకండి. ఇట్ విల్ ఆటోమేటికలీ స్ప్రెడ్ అండ్ యూ విల్ అచీవ్ యువర్ గోల్స్. బట్ స్లో అండ్ స్టడీ, వీ కాంట్ హెల్ప్, వీ కాంట్ బిల్ట్ ఇట్ ఇన్ ఏ డే ఆర్ 2. వీరంతా ఫిజికల్ గా కనెక్ట్ అయినా ఒకళ్ళొకళ్ళు కాగలించుకున్నా జరిగేది ఇదే. జూమ్ కి ఫిజికల్ కనెక్షన్ ఏదో మొక్కలు పరిచయం అవుతాయి తప్ప, నా ఉద్దేశంలో తొందరపడడం కన్నా లెట్ us స్టే టుగెదర్. ప్రతి మీటింగ్ లోనూ మీరు ఏంటంటే ఏదో ఒకసారి కాకుండా ప్రతి మీటింగ్ అయిపోగానే ఇలాంటి డిస్కషన్ ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు పెట్టారనుకోండి. ద ఫ్లాస్ ఇన్ దిస్ ఆర్ వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్, వాట్ ఆర్ ద డిసడ్వాంటేజెస్, వాట్ ఆర్ ద థింగ్స్ దట్ ఆర్ టు బి టేకెన్ కేర్ ఆఫ్. ఏదో అప్పుడప్పుడు కాకుండా ప్రతి మీటింగ్ అయిపోగానే ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు దీని మీద మీరు చర్చ. ఇదివరకు ఒకసారి అనున్నారు మీరు ఇలా పెడదామని, బట్ వీ కుంట్ ఫాలో దాట్. ఒక 5 నిమిషాలు దీని మీద ఒక ర్యాపిడ్ యాక్షన్ లాగా ఒకసారి ఏం చేస్తే బాగుంటుంది, ఇవాళ ఏం జరిగింది, రేపు తర్వాత సార్ అన్నారు మాట్లాడి వెళ్ళిపోతున్నారు కానీ పర్స్యూ చేయట్లేదు. బికాస్ టుడే ఆల్ పీపుల్ ఆర్ ఎంగేజ్డ్ మచ్. దిస్ ఈజ్ నాట్ ఓన్లీ ద ప్రోగ్రామ్ ఫర్ దెమ్, దే ఆర్ అదర్వైజ్ ఎంగేజ్డ్. కాబట్టి ఏంటంటే ఖాళీ ఉన్నంత మటుకు వీఆర్ ట్రయింగ్ అవర్ బెస్ట్. బట్ వీ కెనాట్ పార్టిసిపేట్ మోర్ దాన్ దిస్, బట్ వీ విల్ షూర్లీ డూ. ఇఫ్ యూ ఆస్క్ us do this, do that, if you tell us, we are here to completely support you, sir. You need not think that we are not supporting you. మీరు మళ్ళా పలానా పని చేయండి, పలానా చేయండి, ఇలా మేము చేద్దామని మీరు చెప్పినట్టయితే దాస్ మాస్టర్ సహకారంతో తప్పకుండా మేమంతా ముందుకు వచ్చి విల్ బి పార్టిసిపేటింగ్ అవర్ సెల్ఫ్, విల్ బి డూయింగ్ అవర్ బెస్ట్, విల్ బి గివింగ్ యూ కంప్లీట్ సపోర్ట్ టు యూ టు safeguard our cause. Surely we will do, sir. You plan and we will execute it. You need Thank you, not sir. feel we are far away from you or we are not participating in the way that you expected us to do. అది కొద్ది కష్టంగా అవుతుంది, ఎందుకంటే ఏజ్ ఫ్యాక్టర్స్ నాకు 72 ఏళ్ళు. I cannot run as active as a 27 years man can do. కొన్ని కన్స్ట్రైంట్స్ ఉన్నాయి, బట్ ఈవెన్ దెన్ ద కాజ్ ఈస్ గుడ్. వీఆర్ ఆల్ హియర్, బిగ్ అండ్ స్టాల్వర్డ్స్ అండ్ ఇంటెలెక్ట్స్ ఆర్ దేర్. You are the main person, you are the best intellect among us. So you can guide us and you can tell us, let us do like this. But my personal request to you is, after every session, allocate some time, 5 to 6 minutes, 5 to 10 minutes, for discussing the betterment of our
association. That's my personal request. థ్యాంక్ Thank యూ you. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ప్రసాద్ గారు, ప్రసాద్ గారు, అన్మ్యూట్ అయ్యారా మీరు ప్రసాద్ గారు? మీ స్పీచ్ రావట్లేదు. రావట్లేదు సార్ స్పీచ్ మీది. ప్రసాద్ గారు మీ స్పీచ్ రావట్లేదు. క్రాంతి గారు మీరు ఒక్కసారి ట్రై చేయండి మాట్లాడడానికి. బికాజ్ యు ఆర్ కనెక్టెడ్ విత్ ఆడియో. నమస్కారం అండి. నమస్తే సార్, నమస్తే. ఇప్పుడు వినబడుతుందా? ముందు మా రఘుకుమార్ గారికి హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు, కంగ్రాచులేషన్స్. ఒక కార్యక్రమాన్ని ఒక్క నిమిషం అండి. ఐ థింక్ yes go out. ఒక్క నిమిషం. ఇప్పుడు వినబడుతుందండి? సార్ వినబడుతుంది. వెరీ గుడ్. సో ముందుగా రఘుకుమార్ గారికి కంగ్రాచులేషన్స్. ఏదైనా కార్యక్రమాన్ని ఇంత నిక్కచ్చిగా ఇంత కాలం పాటు కొనసాగించడం చాలా కష్టమైన విషయం. అది ఇట్ రిక్వైర్స్ లాట్ ఆఫ్ పర్సెవరెన్స్ అండ్ కాన్ఫిడెన్స్ ఇన్ ది ఇండివిజువల్. ఇదంతా చాలా బాగా జరిగింది. ఎక్సలెంట్. అండ్ దిస్ ప్రొవైడ్స్ ఎ ప్లాట్ఫామ్. బేసిక్ గాను రకరకాల భావాలు ఉన్నటువంటి వాళ్ళకి మనం సైలోస్ లో మిగిలిపోతాం మామూలుగాను. అంటే మన భావాల్లో మనం మిగిలిపోతాం. మాకున్న భావాలు లేకపోతే మాకున్న ఫిలాసఫీ, మేము నమ్మిన ఫిలాసఫీ కరెక్ట్ అనేటువంటి భావం ఉంటుంది. ఎప్పుడైతే మనం డైలాగ్ మోడ్ లోకి వెళతామో అవతల వాళ్ళు ఏ రకంగా ఆలోచిస్తారు. సమాజం ఒకటే, ఇష్యూస్ ఒకటే కళ్ళ ముందు ఉండేది. బట్ వీ సీ దెమ్ ఫ్రమ్ డిఫరెంట్ యాంగిల్స్. ఎక్సెప్టింగ్ మై యాంగిల్, మిగిలిన యాంగిల్స్ నాకు తెలియవు. ఇటువంటి డైలాగ్ ద్వారా ఏమవుతుందనంటే వాట్ ఆర్ ది అదర్ యాంగిల్స్, సేమ్ ఇష్యూస్ ని ఎట్లా విభిన్న వ్యక్తులు విభిన్న కోణాల్లోంచి పరిశీలిస్తున్నారు, ఎట్లా అవగాహన చేసుకుంటున్నారు. ఇది చాలా ఇంపార్టెంట్ కైండ్ ఆఫ్ థింగ్. ఎందుకంటే నేనే రైట్ అనేటువంటి భావంతో మనం అవతల వాళ్ళతో కలవలేం. అందుకని అవతల వాళ్ళ నుంచి తెలుసుకునేటువంటి ఒక లక్షణం సమాజంలో చాలా అవసరం. నేనే రైట్ అనే దానికంటే నాకు ఉండేటువంటి అవతల వాళ్ళు కూడా కొంత రైట్ కావచ్చు కదా, నేను కొంత తప్పు కావచ్చు కదా అనేటువంటి, అంటే గివ్ అండ్ టేక్ లో మన యొక్క నాలెడ్జ్ని లేకపోతే మనకున్నటువంటి భావాల్ని విస్తృతపరచుకోవచ్చు. అంటే వీ కెన్ బి వెరీ లిబరల్ అండ్ వీ కెన్ బి మోర్ బ్రాడ్ మైండెడ్, బ్రాడ్ దీంట్లో అనమాట. తర్వాత ఇవాళ పరిచయం చేస్తారు రఘుకుమార్ గారు ఏమన్నారంటే, ఇనిషియల్ గా కొంతమంది మార్క్సిస్టులు ఎక్కువగా వచ్చారు దీంట్లో. కానీ అది ఏమీ తప్పు లేదు. ఎందుకనంటే ఇప్పుడు మనకు ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్, మనం ఎవరితో ఉంటూ వచ్చాం, వాళ్ళు ఖచ్చితంగా మనం వాళ్ళనే పిలుస్తాం, వాళ్ళు వస్తారు మనకి. ఎవరు స్టార్టింగ్ లో వచ్చారు అనేటువంటిది ముఖ్యం కాదు. అలాగే ఇప్పుడు గాంధీయన్స్ కూడా, ఎందుకంటే ఇప్పుడు ఇవాళ రఘుకుమార్ గారు ఒక వన్ ఆఫ్ ది అవుట్ స్టాండింగ్ స్కాలర్స్ ఇన్ గాంధీయన్ ఫిలాసఫీ. ఒక అథారిటీ ఆయన చక్కగా రాశారు చాలా విషయాలు. కాబట్టి ఆయన యొక్క ప్రభావంలో వచ్చినటువంటి వారిని
అభిమానించేటువంటి గాంధీయన్స్ కూడా చాలా మంది మీటింగ్స్ లో వచ్చారు. నేను కూడా 2-3 సార్లు ఈ మీటింగ్స్ లో మాట్లాడటం జరిగింది. అయితే ఇప్పుడు మనం ఏవైతే కోరుకుంటున్నామో, ఏ రకమైనటువంటి విశాల దృక్పథంతో హౌ డు వి అండర్స్టాండ్ అదర్ ఫిలాసఫీస్, వేటినైతే మనం పెద్దగా అవగాహన చేసుకోలేదు, ఇంకా మాట్లాడితే చిన్న చూపు చూసాము. ఇది సహజంగా జరిగేటువంటిది. డిఫరెంట్ ఫిలాసఫీస్ ఉన్నప్పుడు తర్వాత ఇవన్నీ కొన్ని పేర్లతో కూడా వచ్చేసినాయి. ఇవన్నీ కూడా అంటే వ్యక్తిగతంగా, అంటే నేమ్స్ మీద వెళ్ళిపోతున్నాయి. గాంధీన్ ఫిలాసఫీ, లోహియా ఫిలాసఫీ, మార్క్స్ ఫిలాసఫీ, మావో ఫిలాసఫీ, లేకపోతే జీసస్ క్రైస్ట్ ఫిలాసఫీ, లేకపోతే మొహమ్మద్, ఇవన్నీ ఎట్లయితే వస్తున్నాయనంటే ఆ నేమ్ మీద వచ్చేస్తున్న మనం అందరం కూడాను ఏమిటనంటే ఒక వ్యక్తి ఆరాధన సొసైటీలో ఉన్న వాళ్ళం కాబట్టి ఆ ప్రభావం మన మీద ఉంటుంది. నేను ఫలానా గాడ్ ని పూజిస్తున్నాను, నాకు ఫలానా గొప్ప గాడ్ అనుకుంటే ఒకే మతంలో రెండో గాడ్ ని కించపరచడం లేకపోతే తక్కువగా చోట చూస్తాం. అక్కడే అది జరిగినప్పుడు ఫిలాసఫర్స్ విషయంలో ఖచ్చితంగా జరుగుతుంది అది. సో మనకి ఒక బ్రాడర్ అవగాహనకి ఇటువంటి ప్లాట్ఫామ్స్ అవసరం. ఒక్కొక్కసారి ఎట్లా ఉంటుందంటే ఒక్కోసారి రెస్పాన్స్ కూడాను కొంచెం హార్ష్ గానే వస్తూ ఉంటుంది. సపోజ్ మనం గాంధీ గురించి మాట్లాడాం అనుకోండి, గాంధీని మరి ఇవాళ రఘుకుమార్ గారు ఎంతో చక్కగా విశ్లేషించడం, చాలా మందికి ఆ విషయాలు చెప్పడం జరుగుతుంది. ఇది లేకపోయినట్లయితే అసలు గాంధీని పూర్తిగా విమర్శిస్తూ, విస్మరిస్తూ, అసలు గాంధీ వలనే సమాజానికి ఇన్ని సమస్యలు వచ్చాయని చెప్పేటువంటి వర్గం, అటువంటి భావజాలం చాలా స్ట్రాంగ్ గా ఉంది సమాజంలో. నేను మాట్లాడినప్పుడు నాకు వచ్చిన రెస్పాన్స్ అటువంటిది. అంటే కొంత వాస్తవాలు తెలుసుకోకుండా, కొంత వాస్తవాలు అవగాహన చేసుకోకుండా వచ్చేటువంటి రియాక్షన్స్ అవి. అది కూడా తప్పులేదు, ఎందుకంటే ఐ డోంట్ బిలీవ్ ఇన్ దట్, దేర్ఫోర్ ఐ విల్ బి లైక్ దిస్ అని చెప్పచ్చు అవతల వాడు. కానీ మనకేమిటంటే నేను ఒకటే చెప్తాను ఎప్పుడు కూడాను, మనం ఏ ఫిలాసఫర్ని చదివినా కూడాను, ఎందుకంటే ఈ ఏ పేర్లు అయితే మనం తీసుకుంటున్నామో ఈ వీళ్ళందరూ కూడా చాలా గొప్ప వ్యక్తులు, మహానుభావులు. వాళ్ళ యొక్క ఐడియాస్ తోటి మరి చాలా లార్జ్ సెక్షన్ ఆఫ్ ది వరల్డ్ ఈజ్ ఇన్ఫ్లుయెన్స్డ్. మార్క్సిజం కానీ, గాంధీ కానీ ఇవన్నీ మనం తీసుకుంటే చాలా ప్రభావం ఉన్నది. ఎందుకు ప్రభావితం చేయగలిగారు వీళ్ళందరూ? అది కొంచెం అనుకున్నట్లయితే, ఇఫ్ వీ కెన్ బి ఎ లిటిల్ హంబుల్, కొంత హ్యూమిలిటీ తోటి ఆ ఫిలాసఫర్స్ రైట్ అనుకుని మనం కనుక చదివినట్లయితే ఒక రకంగా అర్థమవుతుంది. లేదు అవతల ఫిలాసఫర్ని విమర్శించాలి, డినౌన్స్ చేయాలి, తర్వాత ఏమో అసలు డిమాలిష్ చేయాలని పెట్టుకుని కనుక చదివినట్లయితే అది ఇంకో రకంగా ఉంటుంది. అన్లెస్ వీ గో ఫర్ ఎ హెల్దీ క్యూరియాసిటీ, హెల్దీ ఇంటలెక్చువల్ ఎక్సర్సైజ్ చేస్తేనే కానీ ఈ అవతల ఫిలాసఫీస్ ఏమైనా అర్థం కావు. ఇవాళ రఘుకుమార్ గారు చేస్తున్న ప్రయత్నం ప్రధానంగా ఈ సారూప్యత తీసుకురావటం, అవగాహన తీసుకురావటం, డిఫరెంట్ ఫిలాసఫీలని నమ్మేటువంటి వ్యక్తుల మధ్య ఒక మ్యూచువాలిటీ, ఒక మ్యూచువల్ సింపతి, మ్యూచువల్ అండర్స్టాండింగ్ తీసుకురావడం ఇది చాలా చాలా అవసరం. ఎందుకనంటే అది లేకపోయినట్లయితే ద బెనిఫిట్ దట్ ది సొసైటీ కెన్ గెట్ అవుట్ ఆఫ్ ఎనీ స్పెసిఫిక్ ఫిలాసఫీ ఈజ్ లాస్ట్. అందుకని ఇది ఒక బృహత్ ప్రయత్నం, ఇది గొప్ప ప్రయత్నం. ఇది నేను ఈ మధ్య ఎక్కువగా పార్టిసిపేట్ చేయలేకపోయినాను. దానికి కారణం కొంత నా ట్రావెల్స్ అయి ఉండొచ్చును, కొంత హెల్త్ ఇష్యూస్ అయి ఉండొచ్చును. బట్ దిస్ ఈస్ ఎ వండర్ఫుల్ థింగ్. మనం అండర్స్టాండింగ్ గాంధీ ప్రోగ్రామ్ కూడా చాలా దాదాపుగా అవి కూడా 150 సెషన్స్ దాకా అయినాయి ఓవరాల్ గా. సో దాంట్లో కూడా చాలా మంది మాట్లాడారు, బట్ ద ఫోకస్ వాస్ స్లైట్లీ కన్ఫైన్డ్. అది ఇక్కడ మనం చాలా బ్రాడ్ బేస్ గా తీసుకున్నాము. సో ఇది ఇంకా మనం ముందుకు తీసుకెళ్ళాలి. ఇన్ఫాక్ట్ ఐఎమ్ ఆల్సో స్టాంచ్ సపోర్టర్ ఆఫ్ ఫిజికల్ మీటింగ్స్. అంటే ఆన్లైన్ మీటింగ్స్ ఏమిటంటే కొంత క్యాజువాలిటీ వచ్చేస్తుంది, అంత సీరియస్నెస్ రాదు. అన్లెస్ పీపుల్ ఆర్ సీరియస్ మైండెడ్ ఉంటే తప్పితే రాదు అది. సో కొంత ఫిజికల్ మీటింగ్లు ఏమిటన్నమాట, మనం కొంత శ్రమ చేసి, ప్రయత్నం చేసి ఒక చోటికి వెళ్ళి ఫిజికల్ మీటింగ్ పెట్టుకున్నాం అంటే దాంట్లో ఉండేటువంటి సీరియస్నెస్ పేరుగా ఉంటుంది. ఆ ఫిజికల్ కాంటాక్ట్, పరస్పరం మాట్లాడుకోవడం ఉండేటువంటి ఇంపాక్ట్ చాలా బాగుంటుంది.
అండ్ డెఫినెట్లీ మనం జూన్ లో కానీ ఎప్పుడన్నా ఒక మీటింగ్ ప్లాన్ చేద్దాం తప్పకుండాను. ఐ విల్ బి వెరీ హ్యాపీ టు బి పార్ట్ ఆఫ్ దట్ అండ్ ఎనీ రోల్ దట్ యూ వాంట్ మీ టు ప్లే ఐ విల్ బి వెరీ హ్యాపీ టు డూ. థ్యాంక్ యూ. ఒకసారి క్రాంతి గారికి ఇస్తారు. ఎనీ మేడం క్రాంతి గారు నమస్తే. నమస్తే అండి. నమస్తే. ముందు మీకు కంగ్రాచులేషన్స్. అయ్యో నేనేంటంటే అందరికీ అమ్మా, మనందరికి కంగ్రాచులేషన్స్. ఇక్కడ ఉన్న గ్రూప్ లో ఏమంటారు, అసలు ఏమీ తెలియని పర్సన్ నేను అనమాట, లేమ్యాన్ అనమాట. నాకు ఓన్లీ నా మెడికల్, నా సోషల్ సర్వీస్ దాని వరకే తెలుసు. అయితే నేను ప్రాక్టికల్ గా ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏంటంటే, నేను యూఎస్ వెళ్ళినప్పుడు నా వాట్సాప్ డిస్కనెక్ట్ అయిపోయేది. మళ్ళీ నేను వచ్చాక మీరు నాకు పర్సనల్ గా వస్తుంది కానీ ఆ సిఎస్డి గ్రూప్ లో నేను లేను. అందుకని రికార్డెడ్ వర్షన్ నేను చూడలేకపోతున్నాను. నన్ను మళ్ళీ తిరిగి దాంట్లో యాడ్ చేయండి. ఏమవుతుంది, వచ్చేసరికి 5:30 అవుతుంది. 6 o'clock నుంచి నాకంతా మా అమ్మాయి కాల్స్, మా అబ్బాయి కాల్, ఫ్యామిలీ అయ్యేసరికి వెనకాల జూమ్ మీటింగ్ వినపడుతూ ఉంటుంది అనమాట. నేను ఐ హ్యాడ్ టు లీవ్ ద మీటింగ్. ఇంకొకటి, మీరు పెట్టే టాపిక్స్ ఎంత బాగుంటాయంటే, మీకు కూడా నేను ఒకసారి 2 సార్లు ఫోన్ చేశా, రవికుమార్ గారికి ఇంకా మీరు స్టార్ట్ చేయట్లేదు ఏంటి అని చెప్పి. అంటే 24 hours ముందే ఐ వాజ్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ ఇన్ ద టాపిక్. అన్ని చాలా బాగున్నాయి. ఐ ఆల్వేస్ అప్రిషియేట్. నాలాంటి వాళ్ళ కోసం కొంచెం యూట్యూబ్ లో కనుక ఉంటే వెన్ ఎవర్ వి గెట్ టైం మేము వినడానికి బాగుంటుంది. ఈ ఫిజికల్ గా పెట్టినప్పుడు డెఫినెట్ గా నేను హెల్ప్ చేస్తానండి. ఐ అసిస్ట్ యూ. యూ కెన్ టేక్ ఇట్ గ్రాంటెడ్. Thank you. Thank you. Thank you. Thank you very much. Madam, happy to see you both. After many days. Sir. After లాగిన్ many అవుతాను days, కానీ sir. 5-10 minutes లో ఐ హ్యాడ్ టు లీవ్ అనమాట. ఎవ్రీ టైమ్ ఐ ఫీల్ సో ఎంబరాస్. తప్పట్లేదు నాకు. ఇంకా నేనే అటెండ్ అవ్వాల్సి వస్తాను అనమాట. బికాస్ ఐ కీప్ కోఆర్డినేటింగ్ విత్ మెనీ పీపుల్. నేను మీటింగ్ లో ఉన్నాను చెప్పలేకపోతున్నాను. నాకు రికార్డెడ్ విని మీవన్నీ టాపిక్స్ చాలా బాగున్నాయండి. అందరూ చెప్పినట్లుగా 10 to 15 మెంబర్స్ అయినా అందరూ చాలా కమిటెడ్ గా, ఎక్కువ మంది వచ్చారని కాదు, బట్ ఎక్సలెంట్ ప్రోగ్రామ్. ఐ రియల్లీ అప్రిషియేట్ యూ. థ్యాంక్ యూ. Thank you. Thank you very much, madam. Thank you. ఇక్కడ మేడం వాళ్ళు హైదరాబాద్ లోనే ఉన్నారా సార్? సార్ ప్రసాద్ గారు ఉన్నామండి. ఓకే. ఇంకెవరన్నా మాట్లాడతారా? హైమావతి గారు, హైమావతి గారు. ఒకరు ఐఫోన్ అని ఉన్నారండి, పేరు కనబడడం లేదు నాకు. ప్లీజ్ ప్లీజ్. హైమావతి గారు వచ్చినట్టున్నారు లైన్ లోకి. మేడం మీరు అన్మ్యూట్ చేసుకోవాలి హైమావతి గారు. ఎస్ నమస్కారం అండి అందరికీను. ఈ రోజు టాపిక్ అన్ని టాపిక్స్ కన్నా చాలా బాగుందండి. ఎందుకంటే మన మనసులో ఉన్నది చెప్పడానికి అవకాశం వచ్చింది అని. అందులో మొదటిగా నాకు నా రిక్వెస్ట్ ఏంటంటే, 1 day బిఫోర్ టాపిక్ పెట్టకుండా రియలీ ఇంట్రెస్టెడ్ దాని మీద మాట్లాడదలుచుకున్న వాళ్ళు ప్రధానంగా ఒక వక్త మాట్లాడినా మిగతా వాళ్ళు కూడా ప్రిపేర్ అయ్యి వచ్చి చెప్పడానికి అనువుగా ఉంటుందేమో. కొంచెం వెల్ ఇన్ అడ్వాన్స్ పెడితే ఇంట్రెస్టెడ్ పర్సన్స్ విల్ జాయిన్ ద మీటింగ్. ఇంకొకటి ఏంటంటే అండి, ప్రాబబ్లీ 1.5 hour లో 45 minutes మాక్సిమం ప్రధాన వక్తకు టైం ఇచ్చి మిగతా 45 minutes డిస్కషన్ కు పెడితే ప్రతి వాళ్ళ ఒపీనియన్ చాలా ఇంపార్టెంట్ గా ఉంటుందేమో. అందులో విషయాలు ఇంకా అడిషనల్ గా వస్తుందేమో అని నేను అనుకుంటున్నాను. ముఖ్యంగా అదొకటండి. ఈ 3 విషయాలు ఒక మాట చెప్దామని. కాకపోతే నేను గత 2 నెలల నుంచే జాయిన్ అయ్యాను, కృష్ణమోహన్ గారి పుణ్యమో అంటూ. అంతకుముందు నాకు తెలీదు, మిస్ అయినాను అనుకున్నాను. సరే, కొన్ని టాపిక్స్ పర్సనల్ గా ఇంట్రెస్ట్ లేనప్పుడు ఆగిపోవడం జరుగుతుంది. ఇంకొక విషయం అండి, మీకు వీలైతే ప్రతి వాళ్ళను సాధ్యమైనంత మటుకు ఒక సెషన్ లో మీకు ఇంట్రెస్ట్ ఉన్న ఏరియా ఏమిటి అని కనుక ఒపీనియన్ తీసుకున్నారంటే, ప్రాబబ్లీ లైక్ మైండెడ్ పీపుల్ ఒకటే ఒపీనియన్ చాలా మందికి ఉన్నప్పుడు, ఫ్రీక్వెంట్ గా అదే ఒపీనియన్స్ వస్తున్నప్పుడు, మేబీ ఆ టాపిక్స్ వన్స్ ఆర్ ట్వైస్ పెట్టినప్పుడు కొంత బాగుంటుందేమో అని నా అభిప్రాయం అండి. తప్పనిసరిగా మేడం. చాలా వండర్ఫుల్ వండర్ఫుల్ వండర్ఫుల్. థ్యాంక్ యూ. This is exactly what I wanted to say, sir. Thank you. Thank you. Thank you. Thank you, madam. Thank you. మేడం ఐఫోన్ అని ఉన్నారు, మీ పేరు నాకు తెలియట్లేదు. ప్లీజ్ మీరు అన్మ్యూట్ చేసుకోండి ఒకసారి.
మీరు అన్మ్యూట్ చేసుకోండి, మీరు అన్మ్యూట్ చేసుకోలేదు ఇంకా. అలాగే. మేడం గారు అక్కడ ప్లీజ్. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. నేను ఫస్ట్ టైం ఈ జూమ్ మీటింగ్ కి వచ్చాను. నేను నా పేరు రమారెడ్డి. మేడం నేను హైదరాబాద్ మీ పేరు ఏమన్నారు? రమారెడ్డి. రమాదేవి. నేను హైదరాబాద్ లో ఉంటాను. నేను యాక్చువల్ గా చాలా రోజుల నుంచి చూస్తున్నాను కానీ నాకు మీటింగ్ అటెండ్ అవ్వడానికి టైం కుదరట్లేదు యాక్చువల్ గా టైమింగ్స్. సో ఇవాళ అనుకోకుండా చూసాను. సో ఒకసారి జైన్ అయితే ఎలా ఉంటుంది, మీ సెక్షన్ కూడా వింటే బాగుంటుందేమో. 150 టాపిక్స్ అని పెట్టారు కదా. సో ఏంటి ఒకసారి అవి వినాలి, దానివల్ల మనకు ఎంత ఉపయోగపడుతుంది, ఎదుటి వాళ్ళకి ఎలా ఉపయోగపడతాయి, సమాజానికి ఎలా ఉపయోగపడతాయి అని ఒక ఆలోచనతోనే మీ ముందుకు రావడం జరిగింది ఈరోజు. సో సెక్షన్ అయితే చాలా బాగుంది. సో ఇంకా కొన్ని నాకు తెలియని కూడా ఉండొచ్చు. నేను ప్రజెంట్ వచ్చాను కాబట్టి నేను మీతో ఏమీ చెప్పలేకపోతాను. నెక్స్ట్ టైము కంపల్సరీ మీటింగ్ ఫుల్ గా విని మీకు నేను చెప్పగలను ఏదన్నా ఉంటే. మీ నంబర్ మెసేజ్ లో పెట్టండి, సో దట్ వీ కెన్ సెండ్ మెసేజెస్ డైరెక్ట్లీ టు యూ. యాక్చువల్ ఉంది సార్, నాది గ్రూప్ లో ఉన్నాను నేను. ఉన్నారా? ఓకే ఓకే ఉంది. వెరీ నైస్. అయితే ఉంటేనే కదా సార్ జూమ్ మీటింగ్ అటెండ్ అవ్వడానికి కారణం కూడా నాకు తెలియదు కదా అసలు. గ్రూప్ లో నేను ఉన్నానని కూడా నాకు తెలియదు అసలు. అయ్యో. ఇవాళ అంటే అన్ని ఆల్మోస్ట్ అందరూ జూమ్ మీటింగ్ పెడుతున్నారు ఎక్కువ శాతము. నేను యాక్చువల్ గా ఒక ఫౌండేషన్ నడిపిస్తాను నేను కూడా, యుక్త ఫౌండేషన్ అని. సో సోషల్ సర్వీస్ చేస్తాను ఎక్కువ శాతం. నాకు ఉన్న టైం తక్కువ, మనం తిరిగేది ఎక్కువ. నాకు అన్ని జూమ్ మీటింగ్ సేమ్ టైమింగ్స్ సార్. యాక్చువల్ ప్రతి ఒక్కటి అదే సేమ్ టైం, 6 to 7, 7 to 8, 8 to 9, 9 to 10, 10 to 11. ఇంకా అన్ని మీటింగ్లు ఉంటే ఇంకా ఇల్లు వదిలిపెట్టాల్సింది సార్. అంటే ఒక వీక్ ఇది వినేసి రెగ్యులర్ గా కూడా ఉండేవి ఉన్నాయి మనకి. సో సెక్షన్ అయితే బాగుంది సార్. నెక్స్ట్ టైం ఏమన్నా ఉంటే నేను చెప్పగలుగుతాను. తప్పనిసరి మీరు కూడా మాట్లాడడానికి ప్రయత్నం చేయండి, ఒక టాపిక్ తీసుకోవడానికి. విల్ బి వెరీ హ్యాపీ. తప్పకుండా సార్, తప్పకుండా. She can talk about her program. Sure. ఫౌండేషన్ అన్నారు కదా, మీ ఓన్ NGO యాక్టివిటీ చెప్పండి. We'll also support you. రంగారావు గారు, కాసర రంగారావు గారు మనకు ఒక కాన్స్టెంట్ సపోర్ట్ సిస్టమ్ సార్. మొదటగా విభిన్న మనస్తత్వాల వ్యక్తుల్ని ఒక కూడలిగా చేర్చి 150 మీటింగ్స్ ను సమావేశాలు ఏర్పాటు చేయడం అనేది చాలా చాలా ఓపికతో కూడిన విషయం. దానికి అవధాన్ల రవికుమార్ గారికి అభినందనలు ఫస్ట్. రెండో విషయం ఏంటంటే, ఒక రకంగా మొదట్లో మొత్తం మార్క్సిస్ట్ దృక్పథంతో ఉన్న సెషన్లే ఎక్కువగా జరిగినాయి. తర్వాత మన భారతీయ ప్రజాస్వామ్య దృక్పథం అనేది ఒక సోషలిస్ట్ ప్యాటర్న్ నుంచి ఒక ఓపెన్ సొసైటీకి మారే క్రమం లోపల చాలా మార్పులు వచ్చినాయి. సో ఈ మార్పుల్ని కూడా మనం వీలున్నంత వరకు చర్చించుకోవడం మంచిది. ఈ విధమైన ఆలోచనలతో కనుక మనం ముందుకు పోతే బాగుంటుంది. ఇంకా ఉమెన్ పార్టిసిపేషన్ గురించి కొంతమంది చెప్పారు. సక్సెస్ఫుల్ ఉమెన్ పార్టిసిపేషన్ మనం చేపడితే చాలా బాగుంటుంది. అంటే ఏ రంగంలోనైనా, పారిశ్రామిక రంగంలోనైనా, అడ్మినిస్ట్రేటివ్ రంగంలోనైనా, పాలనా రంగంలోనైనా సక్సెస్ఫుల్ ఉమెన్ ఎవరైతే ఉంటారో వారు ఎదుర్కొన్న ఒడిదుడుకులు, వారు ఎలా వాటిని అధిగమించారు అనేది ఒక పాఠం అవుతుంది మనందరికి కూడా. ఎందుకంటే సాధారణంగా ఒక 1000-1500 సంవత్సరాలు లేదా 2000 సంవత్సరాలు కొంచెం మగవాడికి అనుకూలంగా ఉన్న సమాజం నడిచింది కదా. సో మనకు కూడా తెలుస్తుంది అసలు ఎన్ని అవరోధాలు ఎదుర్కొని వాళ్ళు చాలా ఎత్తుకెదిగారు, అది సమాజానికి ఎంత బాగా ఉపయోగపడుతుంది కూడా తెలుస్తుంది, అందరికీ తెలుస్తుంది. కొంతమంది స్త్రీలకు కూడా ఒక ప్రోత్సాహకరంగా ఉంటుంది. సో ఈ విధంగా ఉంటే బాగుంటుంది. తర్వాత రీసెంట్గా జరిగిన విషయం ఏంటంటే, దాదాపు 40 సంవత్సరాల తర్వాత ఒక 2 మిత్రులు కలపగలిగాను నేను. ఒకరోజు సిబిఐ డైరెక్టర్గా రిటైర్ అయ్యాడు, ఒకరోజు టీచర్గా వామపక్ష ఉద్యమం లోపల ఉన్నవాడు కలిశారు. అప్పుడు వాళ్ళకి ఏ భావాలు లేవు, కానీ వాళ్ళిద్దరు కలుసుకొని వ్యక్తపరిచిన సంతోషం నాకు చాలా ఆనందం కలిగించింది. అట్లే దాసరి రంగాచార్య గారు ఒక 40 సంవత్సరాల తర్వాత వారు
ఈ కమ్యూనిస్ట్ ఉద్యమంలో పనిచేసినప్పుడు ఎదురెదురుగా శత్రువులు తిరుగు చూసుకున్న వ్యక్తులు 76లో 78లో ఖమ్మంలో కలిసినప్పుడు చాలా ఆప్యాయంగా మాట్లాడుకున్నారట. అంటే ఒక పరస్పర విరుద్ధ భావాచారాలు కూడా ఒక 40 సంవత్సరాల కాలం లోపల పనికిరాని విషయాలు డిఫ్యూజ్ అయిపోయి పనికొచ్చే ఆత్మీయత, స్నేహ వాత్సల్యాలు మిగులుతాయి. ఇవి నేను ప్రత్యక్షంగా చూసిన విషయాలు, చదివిన విషయాలు. సో ఈ విధమైన ఎక్కువగా కావాలి మన సమాజానికి. అట్లే సార్ మొన్న రీసెంట్గా ఒక అబ్బాయి గురించి చెప్పారు. అబ్బాయి చెప్పారు ఆయన ఎదుర్కొన్న విషయాలు ఎట్లా సక్సెస్ అయ్యారని. ఆ విధంగా ఇప్పుడు ఎక్కువగా న్యూనత భావానికి గురవుతున్న వర్గాల నుంచి ఎక్కువ మందిని తీసుకొచ్చి పరిచయం చేస్తే అంటే సక్సెస్ఫుల్ వాళ్ళని వాళ్ళు ఎలా సక్సెస్ అయ్యారు, ఆ అభిప్రాయ భావాలను కొట్టుకుపోకుండా జీవితానికి విజయం అనేది, సాఫల్యత అనేది ఎట్లా పొందారనేది చాలా మందికి తెలియజేస్తే బాగుంటుందని నా ఉద్దేశం. సో నా వంటి అర్పకునికి కూడా చాలా టాపిక్స్ ఇచ్చారు. కమ్యూనిస్ట్ ఇన్ ఇండియన్ పాలిటిక్స్ హిస్టారికల్ బ్లండర్స్ అనేది ఒకటి, టీవీ నరసింహారావు గారి పొలిటికల్ లైఫ్ గురించి ఒకటి, ఎస్ఆర్ శంకరన్ గురించి ఒకటి, కాకి మాధవరావు గురించి ఒకటి. సో అందుకు చాలా చాలా కృతజ్ఞతలు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. స్వర్ణలత గారు సార్ అందరికీ నమస్కారాలు. మీరు ఈ మధ్య పరిచయం అయినా కానీ మీరు ఇచ్చినటువంటి సపోర్ట్ మాత్రం చాలా గొప్పదండి. ఐఎమ్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు యూ. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ముందు అందరికి కంగ్రాచులేషన్స్, మొత్తం టీం అందరికి, సిఎస్డి టీం అందరికి కూడా. ఎందుకంటే రఘుకుమార్ గారు దీన్ని మీరు అందరినీ ఒక్కసారి చిన్నపిల్లలను చేసేసారు. నా అదృష్టం సార్ అది. నేను మాత్రం అదే అనుకుంటున్నాను, ఇన్ని టాక్స్ వచ్చినా సరే ఒక బుక్ రూపం దాల్చుకుంటున్నది నా టాకే అని. సో అది ఐఎమ్ వెరీ ఫార్చునేట్. అంటే ఇంతమంది ఇంటలెక్చువల్స్ మధ్యలో నేను మంచి ట్రైనర్, టీచర్స్ కి ట్రైనింగ్ ఇస్తాను, అన్ని చేశాను. కానీ బస్ ఇట్లా ఇంటలెక్చువల్స్ మధ్యలో ఒక టాక్ ఇవ్వడం అనేది నాకు ఫస్ట్ ప్లాట్ఫామ్ ఇచ్చింది మీ సిఎస్డి. దానికి మీకు థ్యాంక్స్ చెప్తున్నా రఘుకుమార్ గారికి. అలాగే నన్ను ఇంట్రడ్యూస్ చేసిన ముక్తేశ్వరరావు గారికి కూడా సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సో నాకు అనిపిస్తుందండి మిమ్మల్ని అందరినీ చూస్తుంటే, ఇంత బిజీ లైఫ్, మీ అందరిది కూడా బిజీ లైఫే. ఇంత బిజీ లైఫ్ లో ఒక కమిట్మెంట్ అన్నమాట. ఇలా ఒక సోషల్ డైలాగ్ ని కండక్ట్ చేయడం అనేది ఒక కమిట్మెంట్. దానికి అలా మీరు ప్రతి ఒక్కరు కూడా ఈ టీం మెంబర్స్ లో రెగ్యులర్ గా వచ్చే వాళ్ళందరినీ చూస్తున్నాను. అంటే చాలా లేట్ గా జాయిన్ అయినాను కానీ బట్ మిస్ అయ్యానే చాలా అనుకున్నాను. ఈ గ్రూప్ లో ఒక కుటుంబం లాగా, ఒక ఫ్యామిలీ లాగా మనం అందరం కూడా ఎక్కడున్నా కూడా ఆ టైం ని వచ్చి సమయం ఇవ్వడం అనేది చాలా కష్టమైన థింగ్ అండి. ఈ కాలంలో ఎవరైనా ఒకటికి సమయం ఇస్తున్నారంటే అది బంగారం కన్నా ఎక్కువ. సో ఆ సమయాన్ని ఇస్తున్నారు అని అంటే ఎంత అందరికీ కూడా ఒకరి గురించి ఒకరు తెలుసుకోవాలని, ఒక టాపిక్ గురించి మాట్లాడేటప్పుడు మనం వినాలని, దాన్ని అప్రిషియేట్ చేయడము, వాళ్ళని ఎంకరేజ్ చేయడము, సో చాలా నచ్చిన విషయాలు ఇవన్నీ కూడా నాకు ఇది. ఇంకపోతే రఘుకుమార్ గారికి అదే అందరూ కూడా రఘుకుమార్ గారు అవ్వాలండి. ప్రతి ఒక్కరు కూడా అంటే ఆయనకి అంత హెల్పింగ్ హ్యాండ్స్ అవ్వాలి అని అర్థం. అంటే ఆయన కండక్ట్ చేసేటప్పుడు ఎవరిని వెతుక్కోకుండా, ఇంకా స్పీకర్స్ వెతుక్కోకుండా మనం ఏం చేయగలుగుతాము అనే దాన్ని మనము ఒకసారి ప్లాన్ చేసుకుంటే బాగుంటుందని నాకు తెలిసిన కొన్ని చిన్న చిన్న సజెషన్స్ ఏంటంటే అండి, కొన్ని టాపిక్స్ ని ఐడెంటిఫై చేసి ఈ టాపిక్స్ లో మీరు ఎవరైనా ఎవరు తీసుకుంటారో మీరు డిసైడ్ చేసుకుంటే బాగుంటుంది అని కొన్ని టాపిక్స్ ని ఒక 50 టాపిక్స్ ని మనం ఐడెంటిఫై చేసేసి ఒక లిస్ట్ పెట్టేస్తే దాంట్లో ఎవరికి ఇష్టమైన టాపిక్ వాళ్ళు తీసుకుంటారు. అంటే మీరు ఆల్రెడీ ఓపెన్ చాయిస్ ఇచ్చారు మాకు, ఏదైనా మీరే సెలెక్ట్ చేసుకోవచ్చు, మీరు మాట్లాడాలనుకున్న అంశాన్ని మీకు ఇష్టమైన అంశం మాట్లాడచ్చు అని మాకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు. అలా అది కూడా ఓకే. బట్ ఇది కూడా ఒక టాపిక్స్ ని మనం ఐడెంటిఫై చేసిన కరెంట్ అఫైర్స్ కానీ కొన్ని మనం ఒక లిస్ట్ తయారు చేసి పెట్టుకుంటే దీన్ని ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు ఆ టాపిక్స్ మాట్లాడదంటే వాళ్ళకి డేట్స్ కూడా ఇచ్చేస్తే, అంటే ఒక 2-3 నెలలది మనకు చేసేసుకొని పెట్టుకోవాలి ఒక లిస్ట్. అలా తయారు చేసి పెట్టుకుని మనం చేసుకుంటే బాగుంటుందని అనిపించింది. రకరకాల అంటే డాక్టర్స్, నిజంగా చెప్తున్నాను, నేను ఈ లెవెల్ కి నేను వచ్చి మాట్లాడతానని కానీ మీ దీంట్లో మీ సహృదయత అది మాలాంటి చిన్న వాళ్ళని కూడా మీరు కలుపుకొని మీ టాక్స్ లోకి మీరు అలో చేయడం అనేది అంతా కూడాను మళ్ళీ ఈ ప్లాట్ఫామ్ అనేది. ఇంకొక ఇదేంటంటే బాల్యం గురించి స్మృతులు అందరు పంపిస్తున్నారు. ఫస్ట్ నేను
ఆయన కొచ్చర్లకోట వెంకట సత్యనారాయణమూర్తి గారికి ఫస్ట్ ధన్యవాదాలు తెలియజేసుకుంటానండి. ఎందుకంటే ఫస్ట్ ఆయన వెంటనే పంపించింది ఆయనే, తర్వాత రఘుకుమార్ గారు పంపించారు. అలాగా నాకు మొత్తం ఒక 8 వచ్చాయండి ఇప్పటికి, అందరూ కూడా పంపిస్తున్నారు. ఇంకొక నాకు తెలిసింది ఏంటంటే, నాకు అనిపించింది ఏంటంటే, టాక్ కూడా వీలైనంత అందరూ తెలుగు వాళ్ళే కాబట్టి తెలుగులోనే మాట్లాడితే బాగుంటుందని, అందరికీ కూడా అర్థం అవుతుందని. అర్థం అవ్వడం అంటే అర్థం కాక కాదు, ఇంగ్లీష్ అంటే అర్థం కాక కాదు. ఎందుకో నాకు అక్కడ టాక్ ని అందరూ కూడా బాగా రిసీవ్ చేసుకోవడానికి తెలుగులో చెప్తే బాగుంటుందేమో, ప్రయత్నిస్తే బాగుంటుందేమో అని అనిపించింది. అదొక చిన్న సబ్మిషన్ మాత్రమే. అదొకటి. నేను అందుకనే బాల్య స్మృతులు కూడా అందరినీ తెలుగులోనే అడుగుతున్నాను, రాసి పంపండి అని. అంటే ఆ ఎక్స్ప్రెషన్ గానీ ఇది తెలుగు భాషలోనే బాగా కుదురుతుందని అనిపిస్తుంది. ఇకపోతే ప్రతిదీ ఇప్పుడు బాల్య స్మృతులు లాగానే కొన్ని ఇంటరాక్టివ్ గా కానీ ప్రతి ఒక్కరూ కూడా స్పందించడానికి వీలైన విధంగా, లేకుంటే ఇంకొక లెవెల్ ఆఫ్ ఇట్లా మనము మన అనుభవాలన్నీ పోగు చేసుకోవడానికి ఒక అవకాశం ఇచ్చే ఇలాంటి టాపిక్స్ ని కొన్ని మనం చేసుకుంటే బాగుంటుంది. మురళీధర్ గారు చెప్పారు చూడండి, బాల్య స్మృతులు అంటే అందరూ కూడా టకటక రాసి పంపించారు. నాకు ఎంత చాలా సంతోషం అనిపిస్తుందంటే, అందరివి చదువుతూ ఉంటే కూడా ఐఎమ్ ఎంజాయింగ్ రియలీ. అంటే వాళ్ళ బాల్యం ఎలా ఉండింది, అప్పటి కాలంలో ఎలా గడిచింది అనేసి. ఇకపోతే మనతో పాటు మన పెద్దవాళ్ళ దాంతో పాటు కొంతమంది యంగ్స్టర్స్ ని, అంటే ఇప్పుడున్న కరెంట్ అఫైర్స్ కి సంబంధించింది కానీ, టెక్నాలజీ సంబంధించింది కానీ, కొంత ఏమేమైతే మార్పులు వస్తున్నాయో సమాజంలో, అలాగే దాన్ని వివరించడం కోసమని కొంత యంగ్స్టర్స్ ని కూడా మనం ఇంక్లూడ్ చేయగలిగితే దీంట్లో బాగుంటుంది. నాకు తెలిసి ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు, ఇప్పుడు ప్రకాష్ గారు చెప్పారు, ఒక్కొక్కళ్ళు ఇద్దరినో లేకుంటే అలాగా, ఒక్కొక్కరు ఇద్దరిని కాదండి, ఒక్కొక్కరు 5గురినన్నా పరిచయం చేయాలి. నేను 5గురిని పరిచయం చేసి 5గురితో నేను టాక్ ఇప్పిస్తాను అని చెప్పి, అదొక కమిట్మెంట్. మన సిఎస్డిని ఎట్లా ఇంప్రూవ్ చేసుకుందాము అనే దాన్ని మనం ఆలోచించుకొని అలా చేస్తే బాగుంటుందని ఒక ఆలోచన అండి. సో నాకు ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ అసలు ఇటువంటి ఒక సిఎస్డి ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేయడం. ఇకపోతే నా పర్సనల్ రిక్వెస్ట్ ఏంటంటే, బాల్యం గురించి, స్మృతుల గురించి అందరూ రాయండి ప్లీజ్. ఎందుకంటే ప్రతి ఒక్కరిది యూనిక్ ఎక్స్పీరియన్సెస్ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా స్పందించండి. అందరూ కూడా నా నెంబర్ దాంట్లో సిఎస్డి లో పెట్టారు, దానికి అందరూ కూడా దయచేసి మీ బాల్య స్మృతులు పంపిస్తే ఒక మంచి మెటీరియల్ గా తయారవుతుంది, ఒక బుక్ తయారవుతుందని. ఆ బుక్ ఇనాగరేషన్ కి అందరు కలిస్తే బాగుంటుంది. చాలా సంతోషం అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. తిరుమల శెట్టి నాగేశ్వరరావు గారు, తిరుమల శెట్టి నాగేశ్వరరావు ప్లీజ్. నమస్కారం అండి. నమస్తే సార్. నమస్తే సార్. అందరి సూచనలు చాలా బాగా అనిపించినాయి నాకు. మొదటిగా రఘుకుమార్ గారు, మీ సంకల్పం, మీ ధ్యాస, మీ ధ్యానం చాలా హర్షణీయం. 150 సంపుటాలు అయిపోయినాయి. సంచికలు అంటారు, సంపుటాలు అంటారు. పూర్తిగా తెలుగులో మాట్లాడడం కొంచెం కష్టం అవ్వచ్చు, అయినా కూడా చాలా బాగుంది. ఇంకొకటి, ఎక్కువ మంది సభ్యులు అనేది ముఖ్యమైన విషయమే. కాకపోతే ఏ విధంగా సాధ్యపడుద్ది అనే దాంట్లో నేను పెద్దగా బాధ దిగులు పడట్లేదు. ఎందుకంటే మీరు యూట్యూబ్లో పెట్టిన దగ్గర నుంచి ఆ ఎక్స్పోజర్ చాలా బాగా ఉంది నేను అనుకోవటం. అలాగే ఉన్న సభ్యులు ప్రతి వాళ్ళు ఇంకా కొంతమంది వాళ్ళ స్నేహితులతో ఏదన్నా కలిసినప్పుడు మాట్లాడుకుంటే ఆ సందర్భాల్లో వీటిలోంచి వచ్చిన కొన్ని ముఖ్య విషయాలని తప్పకుండా మాట్లాడుకుంటారని నాకు విశ్వాసం ఉంది. అట్లా ఆదరణ అంటూ బాగానే ఉంటుంది అని నేను అనుకుంటున్నా. ఇంకొకటి, మాట్లాడే వాళ్ళని పిలవటం అనే దాంట్లో సారీ, నేను ఐ స్క్రిబుల్ డౌన్ ఎ ఫ్యూ థింగ్స్ ఆన్ ద పేపర్. ఐ విల్ జస్ట్ రీడ్ దెమ్. గెస్ట్స్ ఓన్లీ వచ్చి మాట్లాడి వెళ్ళిపోతారు అని అంటే ఏం పర్వాలేదండి. వాళ్ళు చాలా ముఖ్య రంగాల్లో
చాలా పనులతో కూడా ఉంటారు, పనులలో కూడా నిండిపోయి ఉంటారు. కాబట్టి వెసులుబాటు చూసుకొని మన గౌరవించి వచ్చి మాట్లాడతారు. వీలైతే తప్పకుండా వాళ్ళు కూడా చేరతారు. దేర్ ఇస్ నో క్వశ్చన్ అబౌట్ దాట్ అని నేను అనుకుంటున్నా. ఇంకొకటి ఆర్టిస్ట్ సెలెక్టెడ్ బుక్స్, లిటరేచర్, మ్యూజిక్, ఎడ్యుకేషన్, ఫిలాసఫీ, రిలీజియన్, పాలిటిక్స్, ఇలాంటివన్నీ కూడా మనం సంగ్రహంగా అనుకుంటుంటే, ప్లస్ ప్రొఫెషనల్స్, ఇంతకు ముందుగా అన్నట్టుగాను టెక్నాలజీ, రిలీజియన్, ఈ రంగాల్లో వీలైనంత మందిని అప్పుడప్పుడు పరిచయం చేస్తూ ఉంటే, అంటే మీరు చేయట్లేదు నేను అంటలేదు, జస్ట్ టు నోట్ డౌన్ అని అనుకుంటున్నా. దాంతో పాటుగా పొలిటికల్ లీడర్స్, బిజినెస్ లీడర్స్, తర్వాత గవర్నమెంట్ అఫీషియల్స్, జడ్జెస్, లాయర్స్, ఇంకా చూస్తే ఇన్వైట్ చేస్తాము అని అనుకునే వాళ్ళని నేను అనుకోవడం తప్పకుండా స్టూడెంట్ లీడర్స్ వగైరా కూడాను చాలా యూస్ఫుల్గా ఉంటుంది. వాళ్ళ వలన కూడాను మాట ప్రచారం చాలా ఎక్కువగా అవుతుంది. వాళ్ళ భావాలు, స్వభావాలు, సంఘాన్ని వాళ్ళు ఎలా అర్థం చేసుకుంటున్నారు, వాళ్ళ నుంచి మనం ఏం తెలుసుకోగలుగుతాము. ఎందుకంటే వయసులో ఎంత వరకు పోయినా కూడాను థింగ్స్ ఆర్ చేంజ్, కాలం మారుతూ ఉంది, ప్రజల ధోరణులు మారుతూ ఉన్నాయి, మనం నేర్చుకోవాల్సినవి కూడా చాలా ఉన్నాయి. ఇంకో విధంగా నా అభిప్రాయం నాకు కనిపించింది, వినిపించింది ఈ ఫోరంలో ఏంటంటే, ఐ లవ్ దిస్ థింగ్. టెడ్ టాక్స్ అనేది ఎక్కువగా వింటుంటాను, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. దీంట్లో కూడా అప్పుడప్పుడు ఆ ధోరణి అనిపిస్తుంది, విచ్ ఇస్ నైస్. థ్యాంక్ యూ ఆల్. అండ్ ఆల్సో కరెంట్ అఫైర్స్ గురించి కూడా బాగుంటుందని మీరు అన్నారు కదా, సరే రిడెండెన్సీ అక్కర్లేదు. ఇంకొకటి ఏమో ఫిజికల్లీ బీయింగ్ ఎట్ వన్ ప్లేస్ అనేది హౌ మచ్ ఈస్ పాసిబుల్. మీరందరూ విశాఖపట్నం, ఒంగోలు, నెల్లూరు, హైదరాబాదు, చెన్నై, యుఎస్, సమ్వేర్ ఎల్స్. కాబట్టి ఒకటి నాకు అనిపించింది ఏంటంటే, ఒక చోట కూడగలిగితే కొంతమంది, ఓకే, లెట్ దెమ్ బీ ఇన్ ఎ నైస్ ప్లేస్, సిట్ టుగెదర్, ఎంజాయ్ ద కంపెనీ. మీరు అన్నారు కదా, ముఖ కవళికలు, హావభావాలు, బాడీ లాంగ్వేజ్, అవన్నీ సంగ్రహంగా గమనించుకుంటా ఉంటే సరదాగా ఉంటుంది. వెరీ గుడ్. అట్లా వీలైన వాళ్ళు ఉంటే బాగానే ఉంటుంది. అలాగే విశాఖపట్నంలో ఒక చిన్న గ్రూపు, ఇవందరితో పాటుగా జూమ్ అలాంగ్ విత్ ఇట్ అయితే ఎలా ఉంటుంది, ఈజ్ ఇట్ పాసిబుల్ అనేది ఒక ఆలోచన, ఐడియా నాది. కాబట్టి నాకు ఈ అవకాశం కలిగించినందుకు, తర్వాత ఈ టైం పెట్టడం అనేది, చాలామంది అన్నారు ఈ టైం ఉండట్లేదండి, టైం కుదరట్లేదండి, అవి నేను అట్లా భావించనండి. కనీసం అర్ధరాత్రి, అపరాత్రి కాకుండా ఉంటే ఎట్లాగైనా మనకు టైం కుదిరేట్టుగా వీలైతే, వీలు కాకపోతే మనం చేసేది ఏం లేదు, అఫ్ కోర్స్ ఇట్స్ ఓకే. ఇదివరకు పాత టైంలో నాకు 1:30 రాత్రిపూట నుంచి 3 అయ్యేది. 2 సార్లు చూశాను, తర్వాత పడుకునేవాడిని అనమాట. తర్వాత ఈ టైం కాలం మారేటప్పటికి నేను బాగా ధన్యవాదాలు చెప్పుకున్నాను రవికుమార్ గారికి. ఎందుకంటే 10:30 గంటల తేడాతో ఇంట్రెస్ట్ విపరీతంగా ఉన్నా కూడాను అది కష్టంగా ఉండేది. ఆన్ డ్యూటీలో ఉండి, కాల్ డ్యూటీలో ఉన్నప్పుడు ఆ సంగతి వేరు, ఆ సందర్భం వేరు. ఎనీవే, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఎవ్రీథింగ్ ఎవ్రీబడి హ్యాస్ బిన్ డూయింగ్. ఐ అప్రిషియేట్ ద ఆపర్చునిటీ. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. గురుమూర్తి గారు. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. రవికుమార్ గారికి అభినందన పూర్వక ధన్యవాదాలు. 150 జరిగినాయని తెలిసింది. నేను వచ్చి నెల రోజులైంది, కనీసం 4-5 వినింటాను. అలాగే మన కృష్ణమోహన్ గారికి వారు నాకు పరిచయం చేసినందుకు వారికి కూడా ధన్యవాదాలు. అలాగే మా మేడం హైమవతి దేవి గారు ఈరోజు పార్టిసిపేట్ చేశారు, వారికి, మరి అందరికీ పార్టిసిపేట్ చేసిన అందరికీ కూడా మరొకసారి నమస్కారం తెలియజేస్తూ,
నేను ఈ విషయం మీద కొంచెం మాట్లాడడం తక్కువ చేస్తేనే బాగుంటుంది. ఎందుకంటే ఈ కమిటీ పెట్టినప్పుడు ఏమనుకున్నారు, ఆశయాలు ఏంటి, లేకుంటే లక్ష్యాలు ఏంటి, ఏ విధంగా పోవాలని అనుకున్నారు, మరి దానికి అనుగుణంగా జరిగినాయా లేదా అనేది అప్పటి నుంచి ఉన్నటువంటి వారు రవికుమార్ గారు మిగతా వాళ్ళంతా డిసైడ్ చేయాల్సిన విషయం ఒకటి. రెండవది ఏం చేర్చాలనే విషయంలో కొంత నేను చెప్పగలను. ఎందుకంటే ఇప్పుడు డైవర్సిఫికేషన్ ఆఫ్ ఇప్పుడు మొత్తం అంటే ఇంటర్నేషనల్, నేషనల్ అండ్ రీజనల్ అదొకటి. రెండవది ఎకనామిక్స్. నేను అంటే నాకు ఇంట్రెస్ట్ సబ్జెక్ట్స్ అయితే పొలిటికల్ అండ్ ఎకనామిక్. ఇక సాహిత్యం మూడవది. అయితే ఏ టాపిక్ ఇచ్చినా కూడా నేర్చుకోవడం మంచిదే. అన్ని టాపిక్స్ బాగా ఉంటాయి. ఎడ్యుకేషన్ కూడా మంచిది. ఎడ్యుకేషన్ లో అయితే రావాల్సిన ఎప్పుడు ఉన్నదాన్ని చెప్పడం కంటే, స్టేట్మెంట్ రూపంలో చెప్పడం కంటే రావాల్సిన మార్పులు ఎలా ఉంటే బాగుంటుంది, కొంచెం ఇన్నోవేటివ్ గా, థాట్ ప్రొవోకింగ్ గా మాట్లాడితే బాగుంటుందని. అంటే నేను ఇది మాట్లాడట్లేదు అని కాదు మళ్ళీ, ఎందుకంటే ఇప్పుడు ఏం మాట్లాడినా అట్లా రెండో అర్థం వస్తుంది, అట్లా కాదు. కానీ మనకేంటంటే కొంచెం న్యూ థాట్స్, ఇన్నోవేటివ్ థాట్స్, తర్వాత థాట్ ప్రొవోకింగ్ అలా వచ్చేటి అంటే కొన్ని ఒక్కొక్కసారి కొన్ని చెప్పలేము, అక్కడ ఏమి ఉండకపోవచ్చు. ఆయన జరుగుతున్నది చెప్పినా పర్వాలేదు, ఎందుకంటే అందరికీ అన్ని విషయాలు తెలియదు కదా, అట్లా కూడా రిసీవ్ చేసుకునే అవకాశం ఉంటుంది. కానీ నా ఇంట్రెస్ట్ అయితే కొంచెం ముందుకు పోయేటువంటి విషయాలు నేర్చుకుందామనే తహతహ నాకు మొదటి నుంచి ఎక్కువ. నాకు ఎప్పుడు కూడా ముందుకు వెళ్ళాలని ఆలోచిస్తాను. నేను రాసుకునే విషయాలు ఎట్లా ఉంటాయంటే, ఎక్కడి నుంచి ఎవరే థాట్స్ వచ్చినా కూడా వాటిని రిసీవ్ చేసుకోవాలి. వాటిలో మంచి చెడులు కానీ, మనకు ఉపయోగపడేటివి కానీ, లేక సమాజానికి ఉపయోగపడే వాటిని మనం ఎన్నుకోవాలి. అంతేగాని చెప్పిన వాళ్ళలో లోపం ఉందనో, చెప్పిన వాళ్ళలో తప్పు ఉందనో, ఉప్పు ఉందనో ఎప్పుడు కూడా మనం విమర్శించొద్దు అనేటువంటి స్వభావం నాది. మరి అందుకొరకు నేను ఈ అవకాశం ఇస్తున్నందుకు మీకు నేను ధన్యవాదాలు తెలియజేస్తూ, నేను అవకాశం వచ్చినప్పుడు కృష్ణమోహన్ గారు నన్ను అడిగారు ఏదైనా టాపిక్ మీద మాట్లాడండి అని. నేను ఎకనామిక్స్ అయినా పర్వాలేదు, లేకుంటే పొలిటికల్ అయినా పర్వాలేదు, లేదా ఇది కాక మీరు అన్నట్టుగా అది కరెంట్ అఫైర్స్ అయినా పర్వాలేదు, వీటిలో అవకాశం తీసుకుంటానని తెలియజేస్తూ, మీరందరూ మాట్లాడి విన్న తర్వాత 150 జరిగినాయని తెలిసిన తర్వాత మిమ్మల్ని మరొకసారి అందరినీ అభినందిస్తూ, మరి ఈ కార్యక్రమాన్ని ఇట్లే కొనసాగించాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ సార్. నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు, మీరు మీ సబ్జెక్ట్స్ కనుక మీకు ఇప్పుడు ఎకనామిక్స్, కరెంట్ అఫైర్స్, పాలిటిక్స్ ఇలాంటివి మీకు ఐడియా ఉంటే ఒక 5-6 టాపిక్స్ గా ఇవ్వండి. ట్రై టు అకామిడేట్ దెమ్ ఇన్ డిఫరెంట్ మంత్స్ ఆన్ డిఫరెంట్ డేట్స్. ఎందుకంటే ఇప్పుడు మీ గురించి ఇప్పుడు తెలిసింది కాబట్టి నాకు, మీరు ఒక 5-6 టాపిక్స్ మీరు మాట్లాడేవి ఇచ్చేయండి. నెల 2-3 నెలల్లో స్ప్రెడ్ చేద్దాం దాని అట్లాగా డేట్స్ అవి. ఓకే సార్. సబ్జెక్ట్ యువర్ కన్వీనియన్స్ అంతకంటే. అదే కాదు, కొంచెం నా దగ్గర ఏంటంటే ఇప్పుడు ఉన్న దానికంటే ఎక్కువ న్యూ థాట్స్ ని కొంచెం చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. అంటే రిసీవ్ చేసుకునేవాళ్ళు. థ్యాంక్ యూ సార్. ప్రసూన ఇస్ వన్ ఆఫ్ ది రెగ్యులర్ మెంబర్ ఆల్మోస్ట్ ఫ్రమ్ ద బిగినింగ్. ప్రసూన ఇస్ ఎ గ్రేట్ అచీవర్ అండి. ఆవిడ షీ ఫేసింగ్ ది ఆల్ ఫిజికల్ డిసడ్వాంటేజెస్, ఆవిడ ఒక ఆర్ట్ ఆఫ్ మేకింగ్ బ్యాంగిల్స్ ని ఆన్లైన్ నేర్చుకొని షీ ఈస్ నౌ ఏ సక్సెస్ఫుల్ ఎంటర్ప్రెనర్ ప్రసూన. సో ప్రసూన, వెల్కమ్. ఇప్పుడు చెప్తున్నాను. ఇప్పుడు నేను ఒక దగ్గర రాస్తున్నాను, అది చదువుతాను. పెద్దలందరికీ నమస్కారం. సెంటర్ ఫర్ సోషల్ డైలాగ్ నా దృష్టిలో విజ్ఞానాన్ని ప్రసాదించే ఒక కళాశాల అని భావిస్తున్నాను. ఇక్కడ ఉన్న పెద్దలందరూ గురువులే. ఇది వివిధ రకాల సామాజిక అంశాల మేళవింపు అయిన వేదిక, చైతన్యానికి నాంది, పునాది. ఇక భవిష్యత్ మార్గదర్శకాల విషయానికి వస్తే, అన్నదాత రైతు లేనిదే మనకి ఆహారం ఉండదు కదా. రైతు ఎదుర్కొంటున్న సమస్యలు, పరిష్కారాలు, వారికి లాభపరంగా ఉన్న సదుపాయాల గురించి. విద్యా విషయానికి వస్తే, కొత్త పద్ధతులలో విద్యా బోధన, తెలుగు భాషకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం, స్త్రీలు ఎదుర్కొంటున్న సమస్యలకు లాభకరమైన
సౌకర్యాల గురించి టాపిక్స్ ఏమైనా మాట్లాడితే బాగుంటుంది. తప్పనిసరిగా థ్యాంక్ యూ రియల్లీ ఐఎమ్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు యూ. ఈ అమ్మాయి నాకు ఒక రకంగా చెప్పాలంటే రెగ్యులర్ మెంబర్, అసలు ఇప్పటిదాకా మిస్ కాలే ఒక్క సెషన్ కూడా. ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ టు యూ ప్రసూన. నౌ రామ్, మిస్టర్ రామ్ Sir, ప్లీజ్. I'm happy to be part of the initiative. 150 అన్నది just a moment. We have a long way to go. కాకపోతే టాపిక్స్ ఉన్న వెరైటీ బహుశా ఈస్ క్వైట్ ఫిట్ అని అనుకుంటాను. ఎందుకంటే నేను ఇవాళ మెసేజ్ పెడుతుంది చెప్పాను, ఇక్కడ డైలాగ్ ఈస్ ఆఫ్ ఆల్, ఫార్ ఆల్ అండ్ బై ఆల్. దట్స్ అ బ్యూటీ ఆఫ్ ది ఎంటైర్ ఇనిషియేటివ్. సో నేను కూడా ఒక 2-3 సెషన్స్ దీంట్లో తీసుకొని ఉన్నాను. ఇక్కడ వచ్చిన రెస్పాన్స్, నా థాట్ షేరింగ్ కి దొరికిన స్కోప్ ఇస్ క్వైట్ ఎంగేజింగ్. సో ఐ విష్ మోర్ టు కమ్. థ్యాంక్ యూ రామ్. రామ్ ఈజ్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ కాంట్రిబ్యూటర్ అండి. చాలా స్పీకర్స్ ని ఆయన ఇంట్రడ్యూస్ చేశాడు, చాలా టాపిక్స్ కూడా ఇంట్రడ్యూస్ చేశారు ఆయన. చంద్రశేఖర్, ఎస్ఆర్ చంద్రశేఖర్, మీరు లైన్ లో ఉన్నారా? ఉన్నానండి. కంగ్రాచులేషన్స్. అవేం వద్దు శేఖర్, మనం మాట్లాడుకుందాం హాయిగా ప్రశాంతంగా. మీ అందరి కాంట్రిబ్యూషన్ కూడా నేనేం చేయలేదు. ఎక్సలెంట్ సెషన్స్ అండి. ఆల్మోస్ట్ అఫ్ కోర్స్ నేను రెగ్యులర్ గా పార్టిసిపేట్ చేయలేకపోతున్నా, బట్ అటెండ్ అయినవి మాత్రం చాలా ఎక్సలెంట్ ఉంది. స్పీకర్స్ కూడా చాలా ఎక్స్పీరియన్స్డ్, క్వాలిఫైడ్, అంత చాలా ఎక్సలెంట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఎప్పుడైనా మీ ఫ్యూచర్ లో హెల్ప్ కావాలన్నా, సపోర్ట్ కావాలన్నా ఐఎమ్ ఆల్వేస్ రెడీ. ఒక టాక్ తీసుకుంటారా ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ మీద ఏమన్నా? ఓకేనండి, తీసుకుంటా. ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ అనేది ఒకటి ఐడియా పెట్టుకోండి. ఎందుకంటే somewhere around 19th of April that will be the International Day of Intellectual Property Rights. రైట్ అండి, నేను తీసుకొని చెప్తా. థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్. సిఎల్జీ నాథ్, హలో సార్, నేను షార్ట్ విండోలో ఆల్రెడీ నా సజెషన్స్ చెప్పేసాను. అవును, బెటర్. యూ కెన్ రెస్పాండ్ టు దెమ్. yes బెటర్. సో థ్యాంక్ యూ అండి. we have almost come to ఆల్మోస్ట్ పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరూ కూడా వాళ్ళ అభిప్రాయాలు చెప్పినట్టున్నారు. ఐ డోంట్ థింక్ ఐ హ్యావ్ మిస్డ్ ఎనీబడి. నౌ ఇట్స్ ఆల్మోస్ట్ 7:29. ఈ మనకు బికాస్ వీ డోంట్ హ్యావ్ టుడే సమ్ ఇంపార్టెంట్ పర్సనాలిటీస్ లైక్ ప్రొఫెసర్ బి బాలమోహన్ దాస్ అండ్ ముక్తేశ్వర్ రావు గారు, మనము నెక్స్ట్ వీక్ వీలైతే ఈ సబ్జెక్ట్ మీద ఇంకొంత కంటిన్యూడ్ డిస్కషన్ చేద్దాము. పాసిబుల్లీ నెక్స్ట్ వీక్ కూడా కంటిన్యూ చేద్దాం. కృష్ణమోహన్, మీరు ఏమైనా స్పెసిఫిక్ గా చెప్తారా? అంటే నేనైతే సెషన్స్ మీకు పెట్టున్నాను. మనం కన్సాలిడేట్ చేసుకోవాలి, మన స్ట్రెంగ్స్ ని కూడా కన్సాలిడేట్ చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు మురళీధర్ గారు ఉన్నారు, వారు చాలా యాక్టివ్ గా ఉంటారు, మనకి రెగ్యులర్ పార్టిసిపెంట్. అలాగే మన రామ్ గారు ఉన్నారు, ఈ సో యాక్టివ్. సో వాళ్ళ స్ట్రెంగ్స్ కూడా తీసుకొని మనం ఇంకేమన్నా బ్రాడ్ బేస్ చేద్దామా, దీన్ని చేయాల్సిన అవసరం ఉందని నేను అనుకుంటున్నాను. అది ఒక మనీ విషయానికి వస్తే మీరు అది నేను కూడా ఆలోచించాను ఆ రకంగా. బట్ సమ్ ఈవెంట్స్ ఇప్పుడు మనం మీటింగ్ పెట్టుకుంటాము, ఇట్ రిక్వైర్స్ సమ్ మనీ టు బి స్పెంట్. అప్పటికప్పుడే మనం ఏదో మనం కంట్రిబ్యూట్ చేసుకొని పర్సనల్ గా చేసేద్దాము. అట్లాగే ఎవరన్నా ఒక ఎమినెంట్ పర్సనాలిటీని పిలిచి స్పీచ్ ఇమ్మన్నా కానీ ఫిజికల్, ఇట్ కెన్ బి ఫిజికల్ అండ్ ఆన్లైన్ ఆల్సో, బోత్ వీ కెన్ హ్యావ్. అలాంటివి చేయాలి. ఇంకోటి, మీకు బర్డెన్ బాగా పెరుగుతుంది. సింగిల్ హ్యాండెడ్ గా చాలా హంబుల్ గా మీరు చేస్తున్నారు, చాలా నవ్వుతూనే చేస్తున్నారు. మరి హెల్త్ రహస్యం మాకు అర్థం కావడం లేదు. యు హావ్ బీన్ డూయింగ్ లాట్ ఆఫ్ థింగ్స్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. మేమేదో సింపుల్ గా వస్తున్నాము, అటెండ్ అవుతున్నాము, మీరే ఐడెంటిఫై చేస్తున్నారు, మీరే మెసేజ్లు పెడుతున్నారు.
మళ్ళా రికార్డ్ చేసేసి మళ్ళీ ఆ స్పీచెస్ ను కూడా మళ్ళీ మీరు పెట్టడం జరుగుతుంది. మీరు కొంచెం బర్డన్ తగ్గించుకోవడానికి ఏం చేద్దామో కూడా థింక్ వెరీ సీరియస్లీ ఇన్ ది మీటింగ్. మీరు వచ్చాక మీరు హైదరాబాద్ వచ్చాక మాట్లాడదాం ఖచ్చితంగా. లేదు లేదు, నెక్స్ట్ మీటింగ్ లోనే మాట్లాడదాం. వెల్కమ్ వెల్కమ్. మళ్ళా నిన్ను రాస్తూ ఉద్యోగం చేసుకుంటూ మీరు బీయింగ్ అన్ అడ్వకేట్ యూ హావ్ బీన్ డూయింగ్ లాట్ ఆఫ్ థింగ్స్. సో కొంచెం బర్డన్ తగ్గించుకొని షేర్ చేసేసుకోండి మాతోటి. వీఆర్ ఆల్ విత్ యూ. మన దగ్గరే ఉన్నాము హైదరాబాద్ లో. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ కంగ్రాచులేషన్స్ టు యూ ఫర్ రన్నింగ్ 150th సెషన్. కంగ్రాచులేషన్స్ టు ఆల్. రఘుకుమార్ గారు ఆయన హెడ్ ని బాగా వాడుతున్నారు, అందుకే ఈ మధ్య ఆయనకి మోకాలు నొప్పులు వచ్చాయి. ఇంకోటి ప్రకాష్ గారు పక్కనే ఉన్నారు, అంత ఎనర్జెటిక్ పర్సన్. అదే చెప్పింది అదే, నేను హెడ్ ఎక్కువగా వాడుతున్నాను కాబట్టి మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయి నాకు. ఈజ్ ఆల్వేస్ విత్ యూ. రఘుకుమార్ రఘు చిన్న క్వశ్చన్, తిరుమల శెట్టి నాగేశ్వరరావు గారు తిరుమల శెట్టి శ్రీరాములు గారికి రిలేటెడా? నేను అనుకున్నాను, వార్తలు చదివాడండి. మరి వారే చెప్పాలి. అమ్మో చాలా బాగా మాట్లాడేవారు, వార్తలు ఎంతో ఫ్యాసినేటింగ్ అవి తిరుమల శెట్టి శ్రీరాములు అంటే. మోకాళ్ళు నొప్పులు అయితే పర్లేదు సార్, పాదాలు నొప్పులు రాస్తే చాలు. అక్కడ దాకా రాలేదు ఇంకా, మోకాళ్ళు ఆగిపోయినా. సో మనము విల్ డూ వన్ థింగ్ అండి, విల్ కంటిన్యూ ది సెషన్ ఫర్ ది నెక్స్ట్ సెషన్ ఆల్సో. బికాజ్ అప్పటికి బాలమోహన్ దాస్ గారు, మురళీధర్, మన ముక్తేశ్వరరావు గారు కూడా కొంచెం ఫ్రీ ఉంటారు. అట్లాగే మన కాళిదాస్ పురుషోత్తం గారు కూడా ఇవాళ అటెండ్ కాలేదు. ఇంకా వాళ్ళకి ట్రై చేద్దాం, వాళ్ళని రిక్వెస్ట్ చేసి పర్సనల్ గా అటెండ్ అవ్వమని చెప్పి వాళ్ళ సలహాలు కూడా తీసుకుందాం. విల్ కంటిన్యూ దిస్ డిస్కషన్ అండి ఫర్ నెక్స్ట్ సెషన్ ఆల్సో. థ్యాంక్ యూ వెరీ మచ్. శేఖర్, యూ బి రెడీ బై 19th ఫర్ ఏ టాక్ ఆన్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్. మన స్వర్ణలత గారు కూడా మంచి సజెషన్ చెప్పింది ఆమె కూడా. అది నేను అది రాస్తాను, ఎవరెవరి టాపిక్స్ స్వర్ణలత గారు కూడా థ్యాంక్స్ చెప్పాలి సార్, వండర్ఫుల్ ఐడియా ఇచ్చారు. మీ అందరికి కూడా ఐ థ్యాంక్ వెరీ మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైమ్ అండ్ గివింగ్ మీ వండర్ఫుల్ సజెషన్ సార్. We will definitely take care of everything. Thank you very much. Thank you, sir. Okay, thank you, sir. Good night, everybody. Good night, sir. Good night. Good night. ఇంకొకసారి రిమైండర్ సార్, అందరూ కూడా రాసి పంపండి బాల్యం మీద. బాల్య స్మృతుల మీద ఇంకా ఎవరైనా రాసి పంపవలసిన వాళ్ళు ఉంటే వీలైనంత త్వరగా, అంటే మనం April 30th కి క్లోజ్ చేసి మే అంతా వాళ్ళకి ఎడిటింగ్ కి టైం ఇచ్చి June 1st వీక్ లో వీ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ ఇట్స్ పబ్లికేషన్ అని మనకున్న ఐడియా అండి. మన ముక్తేశ్వరరావు గారు కూడా రాయలేదు అనుకుంటా, వారిని కూడా ముక్తేశ్వరరావు గారు దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను సార్, అందరూ రాయండి దయచేసి. ముక్తేశ్వరరావు గారు వాళ్ళ అమ్మాయి పెళ్లి వల్ల బహుశా బిజీ అయి ఉండొచ్చు, మనం వీ కెన్ ఆస్క్ హిమ్ నెక్స్ట్ వీక్. స్వర్ణలత కొంచెం పర్సనల్ గా కూడా రిమైండర్ పెట్టేసాయి, ఎవరెవరు పంపలేదు ఒక స్టేటస్ రిపోర్ట్ లాగా. ఓకే, అంటే ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళంతా నేను మళ్ళీ రిమైండర్ కూడా వాళ్ళకి పెడతాను సార్, ఎవరెవరు ఇంట్రెస్ట్. మన రమేష్ ని కూడా అడుగుదాం, నెల్లూరు రమేష్ ని. పతంజలి గారు కూడా కాంట్రిబ్యూట్ చేయొచ్చు. తర్వాత ఒకసారి మేడం తో ఒకసారి మాట్లాడి ఓకే సార్. థ్యాంక్ యూ ఆల్. గుడ్ నైట్ అండి. విల్ మీట్ అగైన్ నెక్స్ట్ వీక్ ఆన్ ద సేమ్ ఇష్యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ డే.